ఆధ్యాత్మిక వనయాత్రకు వెళుతున్నాక శుక్రవారం నాడు ఆ రోజు అక్షరమణమాల మీద పరీక్షలు ఉంటాయి. పరీక్ష అంటే కంఠస్థం పెట్టక్కడ చూసి చదవడం. చూసి బాగా శ్రావ్యంగా చదివిన వాళ్ళకి ఏదో రాజుగారికి ఏదో వాళ్ళకేదో జ్ఞాపకం ఇద్దామన్నారు. అందువల్ల మరి 30 అంటే కష్టం అవుతుందేమని చెప్పి మొదటి 20 మీద దృష్టి పెడితే తర్వాత ఏదో చేయొచ్చు. అందువల్ల మొదటి 20 కూడా పారాయణం చేద్దాం. శ్రావ్యంగా పాడాలి, అర్థయుక్తంగా పాడితే ఇంకా సంతోషం. శ్రావ్యతే ఆశిస్తున్నాం ఈ దశలో. అందువల్ల 20 కూడా అందరం కలిపి చదివి ఒక విషయంలో కావాలి. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలిందు అరుణాచల అళవు సుందరముల వలె చేరి నేను నిగుందమ భిన్నమై అరుణాచల లోదూరిలాగిని లోకుహను చెరగా అనుసరించి దేవుడు అరుణాచల ఎవరికిగా కన్ను ఏలిది విడిచిన అఖిలము నిందించు అరుణాచల ఈ నిందటపు నేటికి తలపించి దిగవిడువారె అరుణాచల కనిన జనని కన్న ఘనదయాదాయక ఇది అరుణాచల నిన్నే మార్చి ఎరుగనిక ఎల్లము పైని పురుదిగా నుండు అరుణాచల తిరుగక ఉల్లము నినుగని మనగని ఇది చూపు అరుణాచల నన్ను చేరచి ఇప్పుడు నన్ను కలుపక విడు నిధి మగత నముకు అరుణాచల నన్నిదరులాగ ఇది నీకు న్యాయమా అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పంచేంద్రియ ఫలులు మదిలో నదురుచు మరిని ఉండవో అరుణాచల ఒకడవు నిర్మాయ మరించి వచ్చువారెవరిది నీ చాల అరుణాచల ఓంకార వాక్యాత్మలు సమహీన నిన్నెవరువారుణాచల నాకు నీ కరుణ నేరుట నీ కన్నయ్య కన్నులేక కన్ను నింతరువారెవరుకను అరుణాచల కాంతమిగును వలె కలిసిన విడువక కలిసి నాతో నుండు అరుణాచల రూపమైనట్టి కరుణా సముద్రమా కృపదేశి మమ్మేలు అరుణాచల క్రింది మీదెటను చెన్నుందు కిరణమణి నా క్రిందు గతి మాపు అరుణాచల రుద్రమంతయుగోసి గుణముగ భావించు గురు రూపమై వెలుగు అరుణాచల శివాగన్నుల కోతబడక కృప చేసినంచేని బాబు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస సందర్భంగా సుమారు గత వారం రోజులుగా భగవత్ కృపతో
అనుసంధానం చేసుకుంటున్నటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి విరచిత శ్రీ అరుణాచల అక్షర మణమాల గ్రంథ ఆధ్యాత్మిక ప్రవచనంలోకి నేటి రోజు ప్రవేశిస్తే మహర్షి కిందటి తరగతి దాకా 14 ద్విపదలు అనుసంధానం చేసుకున్నాం. 15 కన్నుకు కన్నయ్యి కనులేక కను నిన్ను కనువారెవరు కన్ను అరుణాచల. మొదటి రోజునే చెప్పుకోవడం జరిగింది. నాయిక భావంతో జరుగుతోంది. అరుణాచలేశ్వరుడు ఎందుకు భగవాన్ రమణులకు ఉన్నటువంటి పరమ శరణాగతి భావం ప్రతి ద్విపదలో కూడా మనకి స్పష్టంగా ఉంది. ఇక్కడ 3 విషయాలు మనం బోధపడాలి. ఒకటి, మనం భగవంతుడు వేరుపడిన కారణం చేత ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇంకొక విషయం అర్థం కాదు. జీవుడిగా నేను భగవంతుడు వేరుపడ్డాను. ఇప్పుడు ఈ క్షణం అందరూ ఇక్కడ కూర్చున్నామంటే ఒక మీనింగ్ఫుల్గా కూర్చున్నాం, కానీ మీనింగ్లెస్గా కూర్చోలేదు కదా. ఇప్పుడు జయరామ లక్ష్యంలో ఈ క్షణం చూసామనుకో, ఒక 10 మంది మన కంటికి కనిపిస్తారు. ఆ క్షణాన్ని మరుక్షణంగా 10 మంది అంటే ఇంకో మంది. ఆ 10 మంది కావాలని కలవలేదు. వాళ్ళ పనుల మీద ఎవరికి వచ్చారు, ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నదానికి భాగంగా మనం ఆ క్షణాన్ని చూసాం. ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ 10 మంది కావాలనుకుని చూడలేదు కదా. కానీ అలా ఇప్పుడు మనం ఆ విధంగా మనం మీనింగ్లెస్గా కూర్చునేవాళ్ళం కాదు. మనం విధంగా కూర్చుని అక్షరవణమాలను అనుసంధానం చేసుకోవడానికి ఇక్కడ ఆసక్తులై ఉన్నాం. ముందుగానే ప్రణాళిక వేసుకున్నాం. భగవత్ సంకల్పం కూడా సిద్ధించింది. అందువల్ల ఎలా కూర్చున్నాం. అందువల్ల ఈ విధంగా మనం విధంగా పద్ధతిగా కూర్చొని ఒక కార్యక్రమం రూపంగా నడుస్తున్న దానికి కారణం వెనకాల ఒక ప్రణాళిక ఉంది. ఇది చెప్పే ప్రయత్నం ఇక్కడ. సో ఇట్స్ మీనింగ్ఫుల్ టాస్క్ కదా. ఆ విధంగానే ఈ క్షణం మనం ఎందుకు దేహంలో ఈ విధంగా దేహాలతో ఉన్నాం ఈ ప్రపంచంలో. పడుకున్న మనిషి నిద్రలో ఉంటుండగానే వాడి మనసులతో పడుకుని అలా తీసుకెళ్ళిపోయి ఖాళీ స్థలంలో తన మేరలో మనిషి లేని చోట ఒక చీకటి ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చామనుకో, వాడికి అమాంతంగా అప్పుడు తెలివి వస్తే ఆ క్షణం. ఇప్పుడు వాడు చూసుకుంటే వాడి ఆకాశం కనిపిస్తుంది. వాడు 3 ప్రశ్నలు పడతాయి. నన్ను ఎవరికి లాక్కొచ్చారు, ఎందుకు లాక్కొచ్చారు, ఏ పని లాక్కొచ్చారు. 3 ప్రశ్నలు రావా? లేచినప్పుడుగా ఇంటికి వాడికి ఊహకందనంత దూరంలో వాడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఎవరు తీసుకొచ్చారు, ఆ తీసుకొచ్చినప్పుడు నేను ఎందుకు లేవలేదు, లేవాలిగా మెలుకోవాలిగా, ఏమిటి ముద్దు నిద్ర, ఎవరు తీసుకొచ్చారు, ఏమిటి వాళ్ళ వెనకాల ఉన్న ఉద్దేశం, వాళ్ళు ఈ కర్మ ద్వారా వాళ్ళు ఏంటి ఆశిస్తున్నారు అని కూడా అనుకోమా. ఎవరైతే ఏమో మనకే ఆ పరిస్థితి వచ్చిందనుకోండి అనుకో. అసలు మరి ఇంటికి ఎంత దూరంలో ఉన్నాం ఈ క్షణం. ఏది ఎప్పుడు చూడండి ప్రాంతం అర్ధరాత్రి సమయం ఎలా అవుతుందని ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు. మంచం మనం పడుకున్న మంచం ఎలాగే ఉంది, అసలు మంచం దింపి తీసుకొచ్చారా, మంచంతో లేకపోతే ఏమైంది ఏమిటనేది వెంటనే ప్రశ్నలు పడవా. ఆ విధంగానే ఇంటి అనంతమైన ప్రపంచంలోకి నేను ఈ దేశంగా ఎందుకు వచ్చాను, ఎందుకు రావాలి అనే ప్రశ్న ఎప్పుడే పడిందా? ఏదో అలా పుట్టేస్తున్నాం, అలాగా వచ్చేసాం అంతే, ఏదో తినేస్తున్నాం, వాళ్ళకల్లా ముందువాడు వెళ్ళిపోతాం, వెనకాల మనం వెళ్ళిపోతున్నాం అంతే. ఈ ప్రశ్న ఎక్కడ పడిందా? ఇలాంటి ప్రశ్నలు పడితేనే ఆధ్యాత్మిక సాధకుడు మేలుకుంటాడు వాడిని. ఇప్పుడు మనం ఇక్కడ అకారణంగా కూర్చోలేదు, కారణంతో కూర్చున్నాం. ఆ విధంగానే ఈ ప్రపంచంలోకి నన్ను నెట్టిన కారణం అది నాకు బోధపడకపోవచ్చు కాదు, కానీ ఏదో ఉండాలి. నిన్నొక్కనే కాదు, ప్రపంచంలో చాలా మందిలా వస్తున్నారు. అందరి బ్రతుకులు ఒకలా లేవు. జీవితాల మధ్య వ్యత్యాసాలు బోల్డ్ ఉన్నాయి. ఒక ఇంట్లో పుట్టిన 4 మధ్య జీవితాల్లోనే పర్వతానికి కొండకున్న వ్యత్యాసాలు ఉంటాయి. అందువల్ల ఇవన్నీ చూస్తున్నప్పుడు కొందరు బ్రతుకులు కొన్ని సమయాల్లో కుదేరైపోతున్నాయి, స్టాక్ మార్కెట్ లాగా. కొంతమంది బ్రతుకులు అయితే ఎవరెస్ట్ శిఖరం లాగా ఎదిగిపోతున్నాయి. వీటి కారణాలు అర్థం అవడం లేదు, కానీ బ్రతుకుల్లో ఈ ఫలితాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో ఒక కారణం, ఒక తెలియని ఒక బలీయమైన కారణం, మన బుద్ధితో అర్థం చేసుకోలేదు ఒక కారణం, ఏదో ఒకటి వెనకాల ఉంది అనేది బుద్ధి ఉన్నందుకు గాను పెద్దవాళ్ళు కనీసం చేయవలసిన ఆలోచన. బుద్ధి అందుకే ఉంది. బుద్ధి ఉన్నది ఏదో లోకంలో ఉన్నటువంటి విషయాలను వాటిని తెలుసుకోవడానికి ఆ మాత్రం కానీ మనసు సరిపోతుంది. బుద్ధి అనే ఒక విశేష జ్ఞానం ఉన్నది ఎందుకు ఆలోచించాలి.
నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను? కోహం, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, వీళ్ళ ద్వారా ఎందుకు పుట్టారు, వాళ్ళ ద్వారా ఎందుకు పుట్టలేదు, వీళ్ళ కారణాలన్నీ కనిపిస్తున్నాయి కనుక ఈ విధంగా ప్రశ్నించాలి. కానీ ఊరండి ప్రశ్న మన ముందు నిలబడతాయి. అందువల్ల ఎవరైనా వచ్చి మనం అడిగితే మీరు ఎందుకు ఇలా 20 మంది ఇలా కూర్చున్నారంటే వెంటనే సమాధానం చెప్తాం. అక్షరమణమాలని కానీ మేము అనుసంధానం చేసుకుంటున్నాం. అది వాడు తిరిగిపోవచ్చు కదా విషయం ఏమిటో. కానీ చెప్పడానికి అందరి విషయం ఉంది. మరి ప్రపంచంలో మన నిత్యం కారణం ఏంటి? ఇది మొదటిసారా, లేదు అనేక సార్లలో ఒకసారి? ఇది ముగింప, లేదు మరొక దానికి ఇది నాంద? ఆలోచన చేయొద్దా? చేస్తేనే మనిషి, చేయకపోతే చేయదు అని విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే అని ప్రహ్లాదం అనలేదా? అందువల్ల బుద్ధి అంటూ ఉన్నందుకు ఈ తరహా ఆలోచనలు చేసిన వాళ్ళు వాళ్ళ బ్రతుకులు అందమైన మలుపులు తిరిగి. ఎందుకు ఈ గోలంతా చెప్పుకోవడం అంటే భగవాన్ రమణులకి ఈ స్పష్టంగా ఉంది. దేనికి వేరుపడిన కారణం చేత మనం ఈ విధంగా ఉన్నాం. మనం ఇక్కడ ఈ క్షణం ఎందుకు ఇక్కడ ఉన్నాం? ఇలా తిరిగి మళ్ళీ మనం పొందవలసిందే. ఏది పొందకపోతే ఈ బ్రతుకులు ఫెయిల్ అయినట్టుగా అవుతుంది. ఏది పొందకపోతే ఈ బ్రతుకి పూర్ణత్వం ఉండదు. ఈ అసంపూర్ణతలో ఎంతకాలం బ్రతుకులు అలా ఈడ్చుకుంటూ వెళ్ళడం? ఎంతకని భారాలు, నన్నేలుట నీ భారం అరుణాచల. సరే, నన్ను వెళ్ళడం నీ భారమో కాదు, నీ భారం కాదు, నాకు నేను భారం అయినాను కాదు. నువ్వు నన్ను నాకు నీ దగ్గర తీసుకెళ్తేప్పుడు నా భారాలు ఉంటాయి. రెండు భారాలు, ఒకటి నేను భారం, నాకు నేను భారం, రెండు భారాలు. నాకు నేను బోధపడకపోవడం, నాకు నేను మరో విధంగా బోధపడడం, ఇది పెద్ద పెద్ద భారాలు. ఇవన్నీ ఈ భారాలన్నిటికీ ముగింపు అన్నప్పుడు భగవంతుడికి వేరుపడిన కారణం చేతనే ఇక్కడ ఉన్నాము. ఆ వేరుపడిన విధానం ఇవన్నీ కూడా మనం 12 తరగతిలో స్పష్టంగా చెప్పుకున్నాం. ఆదివారం క్లాసులు ఎలాగో చెప్పుకుంటాం. ఈ మూడు విషయాలు, ఒకటి దేనికి వేరుపడిన కారణం చేత ఇక్కడ ఉన్నాము, దీనికి మళ్ళీ ముగింపు కలిగేదలా, ముగింపు పలకకపోతే కలిగే నష్టాలు ఎలా తెలియదు? స్వస్తి పలక, నన్ను నేను ఏ విధంగా ఒక పూర్ణత్వంలోకి తీసుకువెళ్ళాలి. అది ఎంతమంది దాన్ని భోజనాన్ని పిలిచినా వెళ్ళదు. ఏమి దాన్ని తెలుసు, దాని పూర్ణత్వం సముద్రంలోకి చేస్తే నువ్వు మా ఇంటికి రా భోజనం కంటే నది రాదు. మనకు కావాలంటే స్నానాలు చేసి నీళ్లు తెచ్చిపోతే నమస్కారం పెట్టచ్చు, నది ఏం గమనించదు. దాని పయనం సింధు సరిద్వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. సింధు అంటే నది, సింధు అంటే సముద్రం, సరిద్వల్లభం నదులన్నిటికీ కూడా వల్లభ స్థానం అంటే నదులన్నీ కూడా కోరి 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 వెళ్ళి ఇష్టంతో చేరేది సముద్రాన్ని చేరుకుంటేనే నదికి ఒక ప్రశాంతత కదా. ఆ విధంగానే ప్రతి వాళ్ళు కూడా విశ్రాంతి పొందాలి అనుకుంటాం. ఎక్కడ విశ్రాంతి? బాల్యంలోనా, చదువుతున్న దశలోనా, వివాహాల, లేదు బాధ్యతలన్నీ తీరిన తర్వాత 60 దాటిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు ఎక్కడ విశ్రాంతి? ఎక్కడా విశ్రాంతి లేదని మహర్షి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అవబోలే యొసిగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారం అరుణాచల. నేను ఏ విధంగా కూడా నీకు తప్పను. నన్ను భారం అనుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే నీలో భాగాన్ని కనుక నేను భారం అయ్యే అవకాశం లేదు, అనుకోవడానికి వీలు లేదు. ఎలాగైనా సరే నేను నీకు తప్పను. ఉదాహరణ కూడా చెప్పుకున్నాను. రైల్లో ఎక్కడ ఏ ప్రదేశం, రైల్లో ఏ ప్లేస్లో మారినా రైలుకు మాత్రం భారం తప్పదు. ఇంకా ఆ రైల్లోనే ఉంటాను కదా. ఆ విధంగానే నువ్వు ఆయా భక్తులు ఏ విధంగా అనుగ్రహించావో నన్ను కూడా ఆ విధంగా అనుగ్రహించక తప్పదు అని చెప్పి, తర్వాత ఏ విధంగా ఈ ఇంద్రియాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలైతే ఏ విధంగా చిక్కుకుపోయాము, ఇంద్రియాలనే వలలో చిక్కుకుపోయి ఒక పరిమిత జీవనంలోకి పడిపోయింది. తెల్లవాళ్ళు వేస్తే ఇంద్రియాలు లేకపోతే బ్రతుకు లేదు. ఇంద్రియాలు ఉన్న కారణం చేత శాంతి లేదు. 2 సమస్యలు ఇంద్రియాలు. ప్రపంచంతో సంబంధం పెట్టుకోకపోతే కొనసాగే బ్రతుకు కాదు. దేహధారుడమైనటువంటి మనందరికీ కూడా తెల్లవాళ్ళు వేస్తే పెద్ద సమస్య ఎవరంటే దేహాన్ని సమస్యగా అర్థం చేసుకున్నామా? లేదు, గోడ పక్కన పెట్టాలి. తెల్లవాళ్ళు వేస్తే ఈ దేహం కోసం అనేక సమస్యలు ఇంట్లో మోసులు తెచ్చుకోవాలి. దేహం అనే ఈ సమస్య కోసం అనేక సమస్యల్ని ప్రపంచం నుంచి సేకరించాలి. దేహ అవసరాలు ఎందుకు ముడిపడి ఉన్నాయి? ప్రపంచంతో ముడిపడి ఉన్నాయి. ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడానికి నాకు కొన్ని పరికరాలు కావాలి. అవి భగవంతుడు మన శరీరంలో ఇమిడ్చే పంపించాడు దేహంలో, ఈ ప్రపంచంలో, ఈ జన్మలో. అవి ఇంద్రియములు.
ఇంద్రియాలంటే ఏమిటో తెలియని వాళ్ళు తెలియదు. కన్ను, ముక్కు, చెవి జ్ఞానేంద్రియాలు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కనుక జ్ఞానేంద్రియాలు ప్రపంచ జ్ఞానాన్ని సేకరించడానికి ఇవి ప్రధానమైన పనిముట్లు. ఇవి లేకపోతే మనిషి బ్రతుకు నడవడం అనేటటువంటిది అనూహ్యం, కుదరదు. అయితే వాళ్ళ ప్రారంభాలు బట్టి ఇంద్రియాల విషయంలో వాళ్ళు ఆయా ఇంద్రియాల విషయంలో లోపం ఉండొచ్చు, కానీ కళ్ళు లేనివాళ్ళు, చెవులు లేనివాళ్ళు, వీళ్ళు లేనివాళ్ళు ఉండొచ్చేమో. కానీ సామాన్యంగా ప్రతి వాళ్ళకి కూడా తెచ్చుకుంటున్నాం. ప్రపంచంలోకి వచ్చాక ఇంద్రియ శక్తులను పొందలేదు, పుడుతూనే తెచ్చుకున్నాం. ప్రపంచంలోకి వచ్చి పొందిన ఏంటంటే ఇంద్రియ విషయాలు. కళ్ళు మనం తెచ్చుకున్నాం, కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళడానికి విషయాలు, రూపాలు బోల్డ్ తెచ్చుకున్నాం. చెవులు మనం తెచ్చుకున్నాం, ఈ చెవుల ద్వారా లోపలికి వెళ్ళి మనసుని పాడు చేయడానికి ఊరనే శబ్దాలు ఉన్నాయి. చర్మం మనం తెచ్చుకున్నాం, స్పర్శలు ఎన్నెన్నో ఎన్నో ఎన్నో లక్షల కోట్లు. అందువల్ల ప్రపంచం విస్తరించిపోతుంది. ఇలా ఈ ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు ఇంద్రియాల ద్వారానే పెట్టుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేహగతమైన బ్రతుకు నడవడానికి ఇంద్రియాలకి పూర్తిగా వశమైపోయి ఉన్నాము. ఇంద్రియాలకి చిక్కుకుపోయి ఉన్నాము. ఇంద్రియాల మీద ఆధారపడకపోతే బ్రతుకు లేదు. చూడాలంటే కళ్ళనే ఆశ్రయించాలి, వినాలంటే చెవులను ఆశ్రయించాలి, స్పర్శ తెలుసుకోవాలంటే చర్మాన్ని ఆశ్రయించాలి. కనుక ఈ ఇంద్రియాలతో నిరంతరం ప్రపంచంతో అనుసంధానింపబడే ఉన్నాం. ప్రతిక్షణం. మన ఒక సెల్ ఫోన్ ఉంటే ఎలాగైతే మన జోబులో ఉంటే ఆ టవర్తో ఎప్పుడు కూడా ఇది కాంటాక్ట్లో ఉంటుందో, ఎప్పుడు 24 hours కాంటాక్ట్లో ఉంటుంది. సెల్ ఆన్లో ఉన్నంతసేపు అయితేనే వస్తున్నాయి మనకి కావాల్సిన ఏమైనా. ఆ టవర్ దానికి సిగ్నల్ నిరంతరం సెల్ ఫోన్ ఉంటుంది. సిగ్నల్ లేదనుకోండి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఏదో అలాగే దానికైనా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుందేమో, కానీ ఇంద్రియాలు మాత్రం విడిచిపెట్టవు. చాలా మంది అంటుంటారు రిటైర్ అయిపోయినది రెస్ట్గా ఉన్నారు. రెస్ట్ ఎవరు ఇస్తారు? ఇంట్లో వాళ్ళు ఇస్తారా లేదా? పోనీ ఇంట్లో వాళ్ళు యోగ్యులు అనుకుందాం, ఏగోలా లేదు. ఇంద్రియాలు ఇస్తాయా? ఇంద్రియాలు రెస్ట్ ఇస్తాయా? విశ్రాంతి ఎక్కడుంది మనిషికి? ఇంద్రియాలు శాంతిస్తే అక్కడ ఉంది. సముద్రంలో ఇవాళ అలలు చాలా విజృంభిస్తున్నాయి. ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకండి, బెస్ట్ వాళ్ళు సముద్రంలోకి వెళ్ళకండి అని వాతావరణ ప్రకటన చూస్తుంటుంది. వెళితే వాడి కర్మ, వెళ్ళద్దని చెప్పారు వాళ్ళని. ఆ విధంగా ఎందుకంటే అప్పుడప్పుడు వస్తుంటే సముద్రంలో అలలు కానీ ఏదో తుఫాను పట్టాయి. ఈ ఇంద్రియాలకి ఎప్పుడు తుఫాను. ఒకవేళ మనం సాత్వికంగా ఉన్నాం, చుట్టూ ఉన్నవాళ్ళు రెచ్చగొట్టేస్తారు. ఎక్కడ రెస్ట్ ఉంది? ఎవరు ఇవ్వాలి విశ్రాంతి? ఇంద్రియాలు ఇవ్వాలి. అంతవేరే ఇస్తాయా? అసలు ఇంద్రియాలకు ఏమిటి కావాలో వాడికి అర్థం అవ్వట్లేదు. అందువల్ల ప్రపంచంలో ప్రజాన్ని సేకరిస్తాయి. ఓన్లు 100 కాదు, 150 కాదు, 1000 ఏళ్ళు ఆపకుండా 1000 ఏళ్ళు భీష్ముడిలా బతికితే, భీష్ముడు బతికడం కాదు, భీష్ముడిలాగా స్వచ్ఛంద మరణ పథకం మనకి ఉంటే, వాలంటీర్ రిటైర్మెంట్ లాగా భీష్ముడిగా అది ఉంది. అలా మనందరం ఉందనుకోండి, ఇలా ఉండిపోదు. ప్రపంచంలో అన్నింటినీ సేకరించగలమా ఇంద్రియాలు? ఎంత ఉంది ప్రపంచం? ఆ ఇంద్రియం ఏ పాటు? ఇంద్రియాలు దేహంతో పోలిస్తే ఇంద్రియాలు సూక్ష్మం. అంటే దేహం ఇక్కడే ఉంది. నా దేహం ఈ క్షణం ఇక్కడి నుంచి అక్కడ కదలాలంటే కొంత టైం తీసుకుంటుంది. నా కన్ను ఇక్కడి నుంచి ఆ చివరి దాకా చూడడానికి టైం వస్తుంది. క్షణంలో పెడుతుంది. సూక్ష్మము, దీనికంటే వేగవంతం. చైతన్యం దేహం విషయంలో కానీ ఇంద్రియాలకు ఎక్కువ ఉంది. అందువల్ల ఇంద్రియాలు ఎక్కడో ఉన్న శబ్దం వినిపిస్తుంది, ఎక్కడో ఉన్నటువంటి రూపం ఆ మాత్రం చూడగలను. అందువల్ల ఇంద్రియాలు వేగవంతములు. స్వామి గీతలో చెప్పాడు 3వ అధ్యాయం చివరిలో, దేహం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఎవడు గొప్పవాడో వాడు ఆత్మ. యో బుద్ధే పరదస్తు సహా ఇంద్రియాన్ని పరాణ్యాహు. ఇంద్రియాలని గుర్రాలతో పోల్చారు. ఎందుకంటే వాడు వేగం అలా ఉంటుంది. ఇంద్రియేభ్య పరం మనః. నా ఇంద్రియాలు చూసిన వాటినే, కన్ను దానికి కనిపిస్తున్న వాటినే ఊహించగలదు. మనసు ఊహల్లోనే చూసేయగలదు. ఇంకా గొప్పది మనసు ఇంద్రియాల కంటే. ఈ 5 ఇంద్రియాలు వాడుకుంటున్న లోపల ఎవరు? మనస్సు. కన్ను ఎదురకుండా రూపం కనిపిస్తే చెప్పగలదు, వెనకాలంటే కన్ను చూడలేదు, కన్ను పరిమితులు ఉన్నాయి. ఒక వయసు వచ్చిన తర్వాత కన్నుకి చూపు తగ్గిపోతుంది. ఆ క్షణం ఏం చేయాలి? ఏదో చూపు తెచ్చుకునే ప్రయత్నం లేదా చదువుకోవాలి, అంతే. అలాగే కార్యక్రమం చేయాలి. అందువల్ల ఇంద్రియాలకి ఒక రకమైన పరిమితి ఉంది, కానీ మనస్సు దానికి రూపం కనిపించక్కర్లేదు. ఒకవేళ ఏ రూపాలు కనిపించకపోతే గతంలో చూసిన రూపాలను నెమ్మదేసుకుంటుంది లోపల. ఆవు కాదు, చాలా రూపాలు చూసింది ఇప్పటిదాకా. ప్రపంచ జ్ఞానం దానికి లోపల రావాలంటే ఇంద్రియాలే ఆధారం. కానీ ఇంద్రియాల ద్వారా సేకరించడానికి చిత్తం అనే దాంట్లో పెట్టుకుంటుంది స్టోర్ బాక్స్. ఆ స్టోర్ బాక్స్లో ఉన్నవి ఖాళీ సమయాల్లో తెచ్చుకుంటుంది. 80లో కూడా 20 ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయంటే స్టోర్ బాక్స్లో ఉన్నాయి కదా.
మనసుకి అంత శక్తి ఉంది. ఏదైనా ఊహించగలదు, దానికి ఉన్న జ్ఞానం బట్టి ఊహిస్తుంది. ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు ఇప్పుడు భోజనం చేస్తున్నాడని ఇక్కడ చెప్పగలం. ఇంద్రియం అక్కడ దాకా వెళ్ళలేదు. ఇంద్రియాలు కూడా పరిమితులు ఉన్నాయి. సో దేహంతో పోలిస్తే ఇంద్రియాలు, ఇంద్రియాలతో పోలిస్తే మనస్సు, మనస్సుతో పోలిస్తే బుద్ధి. మనసు అనేక నిర్ణయించి ఉంచుతుంది. బుద్ధి దానికి ఉన్న పూర్వజ్ఞాన సహాయంతో దాన్ని నిర్ణయిస్తుంది. ఇది వద్దు, ఇది క్షేమం కాదు, ఇది క్షేమం. దానికున్న పరిజ్ఞానం తప్పవచ్చు ఒప్పవచ్చు. అందువల్ల మనసును నిగ్రహించడానికి ఒక కళ్ళెం లాంటి బుద్ధి. దీని అంతటా కలిపి ఒక చక్కటి రథంగా ఉపనిషత్తులో చూపించారు. ఈ ఒక రథం ఊహించుకుంటే ఆ రథం దేహం. ఆ రథానికి 5 గుర్రాలు, ఆ 5 గుర్రాలు 5 జ్ఞానేంద్రియాలు. ఆ 5 గుర్రాల నుంచి కూడా 5 తాళ్ళు ఇలా వస్తాయి. ఆ తాళ్ళు మనస్సు. ఆ తాళ్ళని పట్టుకున్న కూర్చునే రథాన్ని తోలుతున్నవాడు బుద్ధి. ఇంకా రథంలో ప్రయాణం చేస్తున్నవాడు జీవుడైన మనం. ఇంక ఈ రథం ఎక్కడ వెళ్తుందో చూడాలి. కళ్ళాలు సరిగ్గా లేకపోయినా సమస్య, గుల్లాలు సరిగ్గా లేకపోయినా సమస్య, తోలేవాడు సమర్థుడు కాకపోయినా సమస్య. బుద్ధి ఒకటి దెబ్బతినేస్తే రథం ఎక్కడ పోతుంది. ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో, కఠోపనిషత్తులు ఇవన్నీ వర్ణనలు ఉన్నాయి. ఎందుకంటే కన్నుకు కన్నయ్యి, మనకేమో ఇంద్రియాలు అయితే ఉన్నాయేమో, ఇంద్రియాలకు ఉన్న పరిమిత శక్తులు. ఈ పరిమిత శక్తులు కూడా మన గొప్పతనం కాదు. కన్ను చూడగలిగితే నేను చూడగలనేమో, దాన్ని చూపు ఆగిపోయింది అనుకోండి, అయితే తిరుగుతాను డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్. అగర్వాల్ చెప్పాడు అనుకోండి, అయ్యా మీకు ఇది చూపొచ్చే అవకాశం ఇలా కాలక్షేమం చేయండి. ఏం చేయాలి? గతంలో ఏవేవేది కళ్ళతో చూసారో వాటిని నెమరేసుకోవడం అంతకని ఇంకేం అంతే కదా. చూపున్న వాళ్ళని చూసి అసూయ పడుతుండడం, చూపు లేకుండా అలా ఉంటున్నాం. కళ్ళు తెచ్చుకోగలనా? పరిమిత శక్తులు. ఇంద్రియాలు పనిచేస్తున్నా పరిమిత శక్తులు, పనిచేయవు దేవాలయం. ఇది సమస్య. అందువల్ల ఇంద్రియాలకు పూర్తిగా బానిసై ఉన్నాము. అక్కడ కన్ను అని అన్నారంటే దానికి ఉపలక్షణ న్యాయము అంటారు. అంటే మొత్తం 5 జ్ఞానేంద్రియాలకి ఒకదాన్ని ప్రతినిధిగా చెప్పారు. సో నా ఇంద్రియాలకి వాటి విషయాల్లో ప్రవర్తించగలిగే శక్తి నీ వల్లే కలుగుతుంది. నా దగ్గర కన్ను ఉందేమో, ఈ కన్ను చేసే పని చేయాలంటే నీ వెలుగు తిరిగి పడాలి. కన్ను మాత్రం కన్ను చేసే పని మాత్రం చేస్తున్నాయి, అది కూడా నీ అనుగ్రహం ఉంటుంది. చెవి అది చేసే పని మాత్రం చేస్తుంది. ఇంద్రియాలు ఒక ఇంద్రియం మరొక ఇంద్రియం చేసే పని చేయలేదు. అందువల్ల పరిమితాలు. వాటి పనైనా అవి పరిమితంగానే చేస్తాయి, పక్కదాని పని అలాగూ చేయలేదు. ఇలాగే ఇంద్రియాలు ఒక ఇంద్రియాన్ని మరొక ఇంద్రియం కన్నా వేరుగా ఉండి ఇంద్రియాలు పరిమితంగా ఉన్నాయి. ఈ పరిమిత ఇంద్రియాల మీద పూర్తిగా బానిసైపోయి కూర్చున్నాం ఈరోజు. దేని ద్వారా? దేహంతో. ఇది మన బానిస బతుకు ఒకసారి చెప్పడానికి ప్రయత్నం. ఇన్నింటి మధ్య ఉంటూ స్వేచ్ఛగా ఉన్నాం అనుకుంటుంటానే మన అజ్ఞానాన్ని 1,00,000 కొబ్బరికాయలు కొట్టి పూజించుకున్నాం వేరే. ఇన్నింటి మధ్య ఉంటూ ఇది ఇంద్రియాలకు 5 ఇంద్రియాలకు బానిస, ఈ 5 ఇంద్రియాల ద్వారా 8 విషయాలకు బానిస, వాటి ద్వారా ఏర్పడిన రాగద్వేషాలకు బానిస, ఇన్నింటికి బానిసలు అయి ఉండి స్వేచ్ఛగా ఉన్నాం అనుకోవడం ఎంత గొప్ప జ్ఞానమో అంటారు మహర్షి. అందువల్ల ఆయా ఇంద్రియాలకు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలకి వాటి శక్తుల్ని వాటికి ఆ శక్తిని ప్రసాదించేటటువంటి కన్నయ్యి, కన్నుకు కన్నయ్యి. అర్థమైందా? కానీ నువ్వు కన్ను లేక కన్ను నిన్ను. నేను చూడాలంటే కన్ను ఉండాలి, నువ్వు చూడాలంటే నీకంటూ కన్ను ఉండాలి. నాకు ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో అవి నీ వెలుగు సహాయంతో పనిచేస్తున్నాయి, పరిమితంగా ఉన్నాయి. నీకెవరు ఈ ప్రపంచం చూడడానికి నీకెవరు కన్ను ఇవ్వక్కర్లేదు. కన్ను లేకుండా చూడగలవు, చెవులు లేకుండా వినగలవు, కాళ్ళు చేతులు లేకుండా అన్ని పనులు తీసేయగలవు. ఇంద్రియాలు ఉంటే కానీ మీ పనులు చేయలేవు. నువ్వు ఏ ఇంద్రియం లేకపోయినా చేసేయగలవు. అటువంటి నిన్ను కనువారెవరు కనుము అరుణాచల. ఇన్ని పరిమితుల్లో మేమున్నాం, నువ్వు ఈ పరిమితులు దాటి ఉన్నావు. అటువంటి నిన్ను ఎలా తెలుసుకోగలం అంటారు మహర్షి. పరిమితుల్లో ఉన్నవాళ్ళని, ఏ పరిమితులు లేని నిన్ను ఏ విధంగా కనువారెవరు కనుము అరుణాచల. సర్వమును చూసే కంటికి కూడా వెలుగునిచ్చే ఓ కన్నైన వాడా, కళ్ళు లేకనే సకలాన్ని చూసేటటువంటి నిన్ను చూడగలిగేవాడెవడు అంటే మా అహంకారంతో నిన్ను దర్శించలేదు. ఏం అహంకారాలు? ఇప్పుడు కన్ను పనిచేయడం మానేస్తే అయిపోయింది అహంకారం. కాస్త కన్ను చూస్తుంది కాబట్టి నేను చూస్తున్నాను స్వతంత్రుడు అంటాను. కన్ను చూడటం ఆగిపోయింది అనుకోండి, ఏం చేయాలి అంటే ఇంద్రియం పనిచేస్తున్నంత వరకు అది దాని శక్తితోనే పనిచేస్తున్న అహంకరిస్తుంది. బల్బు దాని శక్తితోనే అది వెలుగుతుంది అనుకుంటుంటుంది. దానికి అది బోధపడాలంటే కరెంట్ ఆపాలి. కరెంట్ ఆపితే ఆ వెలిగే శక్తి దానిదా?
కరెంటుదా అన్న దాని జ్ఞానం. అందుకే భగవంతుడు కొన్ని హెచ్చరికలు చేస్తుంటాడు. ముఖ్యంగా వృద్ధుల దగ్గరికి వెళ్తే హెచ్చరికలు వస్తాయి. ఇంద్రియాలకు పటుత్వం తగ్గడం, శరీరం మాట వినకపోవడం, ఇంద్రియాలు అదుపు తప్పడం, ఇవన్నీ జరుగుతుంటే దాన్ని బట్టి ఒక్కొక్క పన్ను ఊడుతుంటుంది. ఓహో, ఇవన్నీ కూడా ఇంకా మనల్ని సిద్ధమవమని చెప్తున్నాయి. ఎక్కడికి? చివరి ప్రస్థానానికి. అంటే జ్ఞానం పొందండి, 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 పొందండి. కోడి అరుస్తోందంటే దిక్కుమాలు కూడా రైట్ టైం గడిచింది అనుకోండి, తెల్లవారిపోతుందని కోడి చెప్తోంది. ఏమో అదే అర్ధరాత్రి 2 గంటలకు ఏ కారణంగా అరిస్తే కాదు, కానీ పద్ధతిగా అరిచే కోడి అయితే అది అరుస్తుంది అనగానే తెల్లవారుజామును సూచిస్తుంది. అందువల్ల ఇంకా సిద్ధపడాలి కదా. ఆ విధంగానే ఈ ఇంద్రియాల యొక్క ఈ అల్పత్వం ఏదైతే ఉంది, ఇంద్రియాల యొక్క ఈ వీటిలో కనిపించేటటువంటి ఈ సూచనలు, ఇంకా ఈ బ్రతుకు దీపం ఆరబోతోంది, సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. దీని మీద ఎక్కువ ఆధారపడద్దు, దేహం మీద. మీరు పొందవలసినటువంటి గమ్యాన్ని పొందాలి అని భగవంతుడు వీటి ద్వారా సూచిస్తున్నాడు. అందువల్ల ఈ విధంగా ఇంద్రియాలకి పరిమితమైపోయినటువంటి కారణం చేత పూర్తిగా ఇంద్రియాలకు బానిసై ఉన్న మేము నీ వలన పనిచేసేటటువంటి, నీ కారణంగా నీ అనుగ్రహంతో పనిచేసేటటువంటి ఇంద్రియాలకి బానిసై ఉన్న మేము నిన్నెక్కడ చూడగలం అహంకారంతో? నన్ను తెల్లారు అనుగ్రహిస్తే కానీ ఇంద్రియాలే లేదు. ఇంద్రియాలు లేకపోతే ఎందుకు బ్రతుకులేదు. ఆ విధంగా ఒక పరిమితంగా ఉన్నవాడు నీ మీద అన్ని విధాలా నీ మీద ఆధారపడి ఉన్నాం మేము. మా వైభవంతో నిన్నెక్కడ మేము తెలుసుకోవాలి అంటే దాని అర్థం, నువ్వే మాకు నీ దర్శనము కలిగించ ప్రార్థన. కనుము అరుణాచల, కనువారెవరు కనుము అనగా నేను నిన్ను చూచేటట్లుగా నీ యొక్క కరుణావేక్షణం చేత నన్ను చూసి అనుగ్రహించు. నువ్వు నన్ను ఎలా చూస్తావంటే నీ కళ్ళ నిండా అనుగ్రహం పెట్టుకో. నువ్వు ఎలాగో అనుగ్రహ పూరిత నేత్రుడివే. ఆ అనుగ్రహ పూరిత నేత్రాలు ఒకసారి చూస్తే నిన్ను చూసే శక్తి నాకు వస్తుంది. అప్పుడు నేను చూస్తాను. అంతేగాని ఈ ఉన్న ఇంద్రియాలతో ఈ వీటితో నేను నిన్ను చూడలేను అని తన యొక్క అల్పత్వాన్ని ప్రహ్లాదుడు కూడా ఈ విధంగానే స్వామిని చేసిన స్థితిలో ముందు చెప్పడం జరిగింది. దాన్ని ఏమంటారంటే నైత్యానుసంధానము అంటారు భక్తిలో. అంటే మన యొక్క అల్పత్వాన్ని భగవంతుడు ముందు చెప్పాలి. ఇన్నింటి మధ్య చిక్కుపోయి ఉన్నవాడిని నేను నిన్నెక్కడ తెలుస్తుంది. మరి నువ్వో కనులేక కను నిన్ను, కళ్ళు లేకుండా అని చూసేయగలవు. ఎలాగా? నేను ప్రస్తుతం ఒక పరిమితుడనే భావనతో ఉన్నాను కనుక అజ్ఞానం కారణం చేస్తాను. నా బ్రతుకు కొనసాగడానికి మరికొన్ని మీద ఆధారపడక తప్పదు. ఇందాక చెప్పినట్టుగా ఇంద్రియాల మీద ఆధారపడాలి. ఇంద్రియాల విషయాల మీద ఆధారపడతాయి. ఇంద్రియ విషయ సంయోగం వల్ల జ్ఞానం ఏర్పడితే దాని సహాయంతో బ్రతుకుతున్నాను. కానీ నువ్వు అపరిమితుడవు. అపరిమితుడు జాగ్రత్త పడుతున్నావు. నువ్వు అపరిమితుడవు. అపరిమితుడు అంటే నేను ఒక పరిమిత భావంతో ఉన్నాను కనుక చూసేవాడిని నేను, చూడబడే వస్తువు మీ అందరూ, చూడడానికి పరికరం కన్ను, లేదు వినడానికి పరికరం చెవి. ఇవన్నీ పనిముట్లు. ఇవన్నీ మీరు వంట చేయడంలో పెద్ద మాస్టర్స్ అవ్వచ్చు, కానీ పనిముట్లు లేకపోతే చేయలేదు. చేతులు కాల్చుకోగా గిన్నె డైరెక్ట్గా పట్టుకుని పట్టకాలో ఇంకోటి ఏముంటాయి కదా. అందువల్ల ఇంద్రియాలని శాస్త్రంలో కారణములు అనడం కూడా ఉంది. 13వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో కూడా స్వామి పదం వాడాడు, కారణము. కారణం అంటే పనిముట్లు. అందువల్ల ఈ పనిముట్ల సహాయంతో వీటిని ఆధారపడే, పట్టకారు బాగోలేదనుకోండి ప్రమాదం నాకే, పట్టుకున్న గుడ్డ బాగోలేదనుకోండి ప్రమాదం నాకే, ఇంద్రియాలు తినగా లేకపోతే రోజు వెళ్ళదు కదా. అందువల్ల ఈ విధంగా ఇంద్రియాలకు లోబడి ఉన్నవాడిని నేను, పరిమితుడుగా ఉన్నాను కనుక ప్రస్తుతం అజ్ఞానం పొంది. నువ్వు అపరిమితుడు కనుక నువ్వంటూ మరొక దాన్ని ఆధారపడాల్సిన పని లేదు. నేను ప్రపంచంతో సంబంధం పెట్టుకోవాలి. నువ్వు ఈ ప్రపంచాన్ని వీక్షిస్తున్నావు ప్రతిక్షణ, నువ్వు సాక్షివి. ఈ జీవులు ఎవరెవరు ఏ క్షణం ఏమిటి చేస్తున్నారో హృదయాల్లో ఉండి చూస్తున్నావా? చూస్తున్నావు. చూడబోతే ఎలా రాస్తావు కర్మఫలాలు? ఎలా వచ్చేసుకుంటావు? అందరూ చూస్తున్నావు. అదే పరమాత్మ పేరు సాక్షి. సాక్షి అంటే ఈక్షణ దృష్టత్వాత్. ఈక్షణ దృష్టి అంటే నిరంతరం హృదయంలో ఉండి చూస్తున్నాడు. ప్రతివాడిని చూస్తాడు కానీ కల్పించుకోస్తాడు. చూసి పెట్టారు. ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి అంతర్యామిగా ఉండి లోపల వాడి కర్మఫలాలతో వాడిని అనుసంధానింపజేస్తున్నావు. మన సింహాసనం కొండ మీకు ఎందుకు వెళ్ళాను? ఏదో యువ గారితో మాట్లాడదాం, ఏదో పని మీద వెళ్ళాను.
వెళ్ళింది ఆ పని మీద. వచ్చినప్పుడు ఏం చేసినా తెలిసిన ఒక యాక్సిడెంట్ పొందొచ్చే విషయం చెప్పాను. ఒక కూర్చొని లేచిపోకండి, పలకరించండి. తర్వాత వెళ్ళిన దృష్టి ఏంటి, ఇది అది జరగలే. కానీ వస్తున్నప్పుడు 4 దెబ్బలు తగిలింది. అందువల్ల మన పరిమితి హృదయంలో తోపించి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడ రిటర్న్లో వస్తున్నప్పుడు కర్మఫల అనుసంధానకర్త భగవంతుడు సరైన సమయం చూసి ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళి అక్కడ ఫలాన్ని అనుసంధానం. ఇది చేయకపోతే కర్మఫలాలు ఎలా వస్తాయి? ఇవన్నీ ఎక్కడ ఉండి చేస్తున్నాడు? హృదయంలో ఉండి చేస్తున్నాడు. ఎక్కడ వీడికి ఏ విధంగా కర్మఫలం ఇవ్వాలి, ఇప్పుడు చేసుకుంటున్న కర్మలు వీడు చేస్తున్నవి, వీటి వేటికి తర్వాత ఎప్పుడు కర్మలు ఇవ్వాలి, ఇవన్నీ నిరంతరం ఆయన గారు సాక్షిగా ఉండి, ఎలాగైతే క్రికెట్ మ్యాచ్ మధ్యలో ఎంపైర్ సాక్షిగా ఉండి ఆ ప్లేయర్లు ఈ ప్లేయర్లు ఏం ఆడుతున్నారో వాడు ఎలా లెక్కలో తీసుకుంటాడో ఆ విధంగా పరమాత్మ ఎంపైర్ ఆడటం, ఎంపైర్ మాత్రం లేకపోతే మ్యాచ్ అవుతాడు. ఆ విధంగానే భగవంతుడు హృదయంలో లేకపోతే బ్రతుకులు వెళ్ళవు. హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మేము పనిష్మెంట్ ఇస్తాము అని సాక్షి పూజ. కనుక నువ్వు కూడా ప్రపంచం చూడాలి. నేను ఎలాగో ప్రపంచంతో సంబంధం పెట్టుకోవాలి, తెల్లారేస్తే రోజు వెళుతున్నాను. నీకు నువ్వు అవసరం కొద్దీ ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడం కాదు, జీవుడి యొక్క స్థితిగతులు నియమించడానికి సంబంధం పెట్టుకోవాలి. నాకు ఇంద్రియాలు అత్యవసరం, నీకంటూ వేరే ఇంద్రియాలు లేవు. నువ్వు అనంతమైన వాడు, అంతటా నిండున్నవాడు. నా కన్ను పరిమితం, నీ కన్ను ఈ జగత్ ఎంత ఉందో అంత కన్ను ఉన్నవాడు. జగత్ సాక్షి నువ్వు కదా. అదే జగన్నాథుడికి కన్నుకి రెప్పలు ఉండవంటారు. ఎందుకంటే ఆ రెప్ప పడడానికి వీలు లేదు, పడిందా జగత్తు మూసిపోతుంది. అందువల్ల ఈ జగత్ అంత కన్నే నువ్వు. అంటే నీకంటూ కన్ను లేదు. ఇప్పుడు నేను వేరు, ఇంద్రియాలు వేరు. ఇంద్రియాలు నాకు పనిముట్టు, ఏది అవసరమో దాంతో సంబంధం పెట్టుకుంటాను. చూడాలంటే శ్రీనివాసరావు గారు చూడాలంటే కంటితో సంబంధం పెట్టుకుంటాను. ఇటు నుంచి పాట వస్తే ఈ కన్ను సంగతి విడిచిపెట్టేస్తాను, చెవితో సంబంధం పెట్టుకుంటాను. కన్ను చెవి కాదు, ముక్కు కాదు, ముక్కు చర్మం కాదు. అందువల్ల నాకు ఈ 5 ఒకదానికంటే మరొకటి భిన్నం. ఆధారపడకపోతే జ్ఞానం కలగదు. నువ్వు అపరిమితమైన వాడు. అపరిమితమైన నీకన్నా వేరే ఇంద్రియాలు ఉండే అవకాశం లేదు. నువ్వే ఇంద్రియాలు. యూ హ్యావ్ నో ఐస్, యు ఆర్ ద ఐ. నువ్వే కన్ను. ఈ జగత్తు మొత్తాన్ని చూసే నా కన్ను సర్వతః చక్షుః. అంతటా నిన్నున్న కన్ను నువ్వు, అంతటా నిండి ఉన్న చెవులు నువ్వు. 13వ అధ్యాయం స్పష్టంగా ఉంది. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. పరబ్రహ్మ లక్షణాలు చెప్తూ 13వ అధ్యాయం భగవద్గీతలో జగత్తంతా తన చెవులు వ్యాపించున్నవాడు, జగత్తంతా తన కాళ్ళు చేతులు నిండున్నవాడు. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం. అంతటా తన శిరస్సులు నిండున్నవాడు, అంతటా తన ముఖములు నిండున్నవాడు. సర్వత శృతి మల్లోకే చెవులు అంతటా నిండున్నవాడు. సర్వమావృత్య తిష్టతి. అంతటా నిండుగా ఉన్నవాడు. అర్థమైందా? అందువల్ల మాకంటూ కన్ను వేరుగా ఉంది, మేము చూస్తున్నాం. నీకు మాలాగా కన్నంటూ వేరుగా లేదు. నీకు ఉదాహరణ చెప్తే సరిపోతుంది. నేను మిమ్మల్ని చూడడానికి కన్నుతో సంబంధం పెట్టుకుని మీ ద్వారా కన్ను ద్వారా మిమ్మల్ని చూడాలి. ఇప్పుడు నాకు సపోజ్ నా మనసులో తలంపులా చూడాలనుకోండి, అంటే భగవంతుడు చూసేదానికి మనం చూసేదానికి తేడా ఇది. నేను మిమ్మల్ని చూస్తున్నానంటే నాకన్నా వేరుగా ఉన్నవాడిని చూస్తున్నాను కన్ను సహాయంతో. ఇది మనకు అర్థమైంది. సపోజ్ ఇప్పుడు కళ్ళు వస్తే నా మనసులో ఆలోచన చూస్తాను. ఏ ఆలోచన తర్వాత ఏ ఆలోచన వస్తుంది, ఏ ఆలోచన తర్వాత ఏ ఆలోచన వస్తుంది. దాన్ని చూస్తున్నానా? చూస్తున్నాను లేదా? ఏమంటే నా మనసు బాగోలేదండి, ఎలా చెప్పాను? చూస్తేనే చెప్పాను. నా మనసు ఎంత బాగుంది ఎలా చెప్పాను? మరి ఆ మనసు చూసే కన్ను ఎవరు? మిమ్మల్ని చూడడానికి ఈ కన్ను ఉంది, మనసును చూసే కన్ను ఏదో కన్ను కాదు మనసును చూడగలనా? ఈ సందర్భంలో ఒక్కసారి శంకర భగవత్పాదుల వారి స్మరణ తెచ్చుకున్నాం. మహానుభావుడు లేకపోతే సనాతన ధర్మం తప్పుద్రోవ పట్టించింది. ఒక స్థితిలో సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మ అవలంబకులే ఒక పెడద్రోవ పట్టించబోయేటటువంటి వాళ్ళ అజ్ఞానం కొద్ది పెడద్రోవ పట్టించబోయేటటువంటి ఒక దుస్థితి భారతదేశానికి ఒకనాడు దాపురిస్తే ఆ మహాప్రమాదంలోంచి ఈ దేశాన్ని రక్షించిన వాడు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు గారు. తర్వాత మహానుభావులు అందరూ వచ్చారు, వాళ్ళ సిద్ధాంతాల్లో వాళ్ళు పోషించుకుంటూ వెళ్ళారు. కానీ వేద ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టి వేద హృదయాన్ని లోకానికి ఉన్నదాన్ని ఉన్నట్టుగా ప్రదీపింపజేసిన వాడు మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదులు గారు. ఆ మహానుభావుడు ఆయన రాసిన సాహిత్యం ఏం చెప్పాలి? తెల్లవారులేస్తే ప్రతి వాళ్ళు ముందుగా నమస్కరించవలసిన ప్రతి భారతీయుడు ముందుగా నమస్కరించవలసిన వేద ధర్మంలో బ్రతుకుతున్నవాడు, ఆత్మ సంస్కృతిని అవలంబిస్తున్నవాడు ప్రతివాడు వాళ్ళ మతాలకు అతీతంగా ప్రతివాడు కూడా ముందుగా నమస్కరించవలసిన శంకర భగవత్పాదులు గారు. వారు లేకపోతే ఈరోజు వేద ధర్మం ఏం లేదు.
అటువంటి శంకర భగవత్పాదుల వారు అనేక స్తోత్రాల రూపంగా ఆత్మతత్వాన్ని లోకానికి అందించారు అనేక గ్రంథాల ద్వారా. అందులో వారు రాసినటువంటి ఒకనొకటి ఒకే శ్లోకం, ఏకశ్లోకి. ఈ సన్నివేశాన్ని సరిపోతుందని ఇవాళ ఇది శంకర భగవత్పాదుల వారు స్మరణ చేయకపోతే పూర్ణత్వం రాదు, భగవానే ఒప్పుకోరు. ఎందుకంటే సాక్షాత్ ఆ వేద పురుషుడే తన జ్ఞానం మొత్తాన్ని శంకర భగవత్పాదుల వారి కింద అవతరింపజేస్తే ఆ మహానుభావుడు 32 సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఈ భూమికి తన పాదస్పర్శని సూకింపజేసి ఆసేతు సీతాచలం కూడా 3 సార్లు పర్యటించి ఆ మహానుభావుడు చేసినటువంటి ఆర్షధర్మ ప్రబోధ, ఆర్షధర్మ సేవ అది ఇవాళకే కాదు, సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ప్రతి వాడు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంత సేవ చేసి వెళ్ళాడు మహానుభావుడు. ఆ ఆదిశంకర భగవత్పాదుల వారు సర్వసమర్థులు కనుక ఒక శ్లోకంలోనే ఆత్మతత్వాన్ని చెప్పగలరు, 4 శ్లోకాలు చెప్పగలరు, 1000 శ్లోకాలు చెప్పగలరు. అన్నీ రాశారు, అన్ని రకాల గ్రంథాలు రాశారు. పెద్దవాళ్ళకి పెద్ద గ్రంథాలు, చిన్నవాళ్ళకి చిన్న గ్రంథాలు. అందులో ఒక గ్రంథంలో ఒక శ్లోకంలో ఏకశ్లోకి అంటే ఒకే శ్లోకంలో గురువు గారి యొక్క ప్రశ్న సమాధాన రూపంగా ఉంటుంది, గురు శిష్య సంవాదం కింద ఉంటుంది. మొత్తం ఆత్మతత్వాన్ని చెప్పారు. ఎంతసేపు మనం చెప్పుకున్నది అక్కడ, అందువల్ల గోళంతా పెట్టారు. శిష్యుడిని గురువు గారు ప్రశ్నిస్తారు, కిం జ్యోతిస్తవ. ఒక శ్లోకంలో ఎలాగైతే లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఎలాగైతే కస్త్వం బాల బలానుజ, కృష్ణుడిని ఆ గోపిక బాల ఎవరివి అనగానే నేను బలరాముడు తమ్ముడిని. ప్రశ్న సమాధానం ఒక శ్లోకంలోనే ఉంటుంది. కిమిహతే, తమరు ఇక్కడ ఎందుకున్నారు, మందిరా సంఖ్య నాయులు అనుకుని వచ్చేసారు. ప్రశ్న సమాధానం వేరు వేరు కాదు, ఒకే శ్లోకంలో ప్రశ్న సమాధానం. ఆ విధంగానే ఆ మహానుభావుడు కూడా ఇక్కడ కిం జ్యోతిస్తవ శిష్యుడు కూర్చోబెట్టి, ఏమో ఆ శిష్యుడిని గురువు గారికి అంత అనుగ్రహం కలిగింది, ఆత్మతత్వాన్ని సులభంగా అందించాలి. చిన్నపిల్లడికి 3 ముద్దలు, పెద్దవాళ్ళకి 30 ముద్దలు, ఆకలి తీర్చడమే లక్ష్యం. అందువల్ల ఈ పిల్లడికి ఏదో జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కష్టపడుతున్నాడేమో ఆయన కూర్చోబెట్టి ఒకసారి ముందు శ్లోకం చదువుకుని విషయంలోకి వెళ్తాం. కిం జ్యోతిస్తవ భానుమాన్ అహరిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహి మే చక్షుస్తత్ర నిమీలనాది సమయే కిం ధీః ధియో దర్శనే కిం తత్ర అహం అతః భవాన్ పరమకం జ్యోతిస్తదస్మిన్ ప్రభో. మొత్తం సంవాదం దగ్గర గురువు గారు ముందు ప్రశ్నిస్తున్నారు, కిం జ్యోతి తవ, ఏదైనా శిష్యుడా నీ ఉద్దేశంలో వెలుగంటే ఏమిటి? వెలుగంటే ఏమిటి ఆయన, నీ ఉద్దేశంలో జ్యోతి వెలుగంటే ఏమి అనగానే అదేమిటి గురువు గారు, భానుమాన్ అహనిమే రాత్రో ప్రదీపాదికం. కాబట్టి వెలుగంటే పగటిపూట సూర్యుడండి, రాత్రిపూట చందమామ అండి, దీపం అండి, పెట్టుకున్న దీపాలండి, నూనె దీపాలండి, అవండి ఇవండి వెలుగండి అని శిష్యుగా సమాధానం చెప్పారు. యా దేవం బాగా చెప్పారు, అది కావచ్చు, బాగుంది, బాగా చెప్పారు. రవిదీప దర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహిమే. మళ్ళీ గురువుగారు ప్రశ్నిస్తున్నారు. సరే బాగానే ఉంది, మరి సూర్యుడు దీపం నీకు వెలుగన్నావు, మరి సూర్యుడిని దీపాన్ని చూడడానికి ఆధారమైన వెలుగే ఉన్నాయన వెనక్కి తీసుకొస్తున్నాం. అంటే వాడి స్వరూపంగా మన ఆత్మని వాడి చేత గుర్తించాం. ఆయా వెలుగుల సహాయంతో ప్రపంచం తెలుసుకుంటున్నావు, బాగానే ఉంది. మరి సూర్యుడిని ఏ వెలుగు సహాయంతో చూస్తున్నావు? నీలో వెలుగు లేకపోతే సూర్యుడు వెలుగుని చూడగలవా? గుడ్డివాడు చూడలేడే. గుడ్డివాడికి కళ్ళు ఉన్నాయి, చూసే కళ్ళు కాదు, ఏదో అలంకరణ. మూగివాడికి నోరు ఉంది, మాట్లాడే నోరు కాదు. మా అయితే రుచులు తెలుసుకోగలడేమో చెప్పలేదు కదా, వాడికి 4 మనకి 4. కనుక వాడిగా సమస్య ఉంది. సూర్యుడిని కానీ లేదా రాత్రిపూట ఈ దీపాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏ వెలుగు సహాయంతో తెలుసుకుంటున్నావు ఆయన? ఆఖ్యాహి మే, నాకు చెప్పు నువ్వు అనగానే చక్షుస్తత్ర. ఓహో గురువుగారు మీరు చెప్పినటువంటి ఆ విషయంలో కన్నండి వెలుగండి, కన్ను సహాయం తెలుసుకుంటున్నాం కదా. సో వెనక్కి వస్తున్నారు, అంటే ప్రపంచం నుంచి విచిత్రాలు చేసి లోపల తీసుకొస్తున్నారు. ఓహో కన్ను వెలుగానైనా చాలా బాగుంది. ఓహో సుభాష్. నిమీలనాది సమయే కిం, కళ్ళు మూసుకున్నప్పుడు ఏది వెలుగు? కళ్ళు మూసుకున్నాం, మీ అందరూ కళ్ళు మూసుకుంటే ధ్యానం చేస్తామని గురువుగారు చెప్పారు, చెప్పగానే కళ్ళు మూసుకున్నాం. కూడా మెళ్ళలో కొడుకు పోతాడు, వేరే సంగతి. ఈరోజు ధ్యానాలు అలా ఉన్నాయి, అది జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆయన చెప్పారు, ఆమె గురువుగారు ఒక కళ్ళు మూసుకోవడం చెప్పి కళ్ళు మూసుకున్నట్టు ఆయన మాత్రం నేను చెప్పేదాకా తెరవద్దు అన్నాడు. ఆయన వీళ్ళందరూ పోయిగానే ఆయన కళ్ళు తెరిచే కూర్చున్నాడు. కాబట్టి మీకెలా చూస్తున్నాను, ఆయన ఏం చేస్తాడు చూడండి, నేను కళ్ళు తెరిచాను చెప్పాడు.
మళ్ళీ వీళ్ళని మూసుకోవడం చెప్పడానికి మాత్రం ఆయన కళ్ళు మూసాడు. మరి ఆయన ఏం ధ్యానం చేశాడు? వీళ్ళ ధ్యానం చేశాడు, వీళ్ళ రూపధ్యానం ఆయన చేశాడు, వాళ్ళు ఏదో ధ్యానించుకుని మొక్కతారు అని ఒక గురువుగారి గురించి అప్పారావు గారు చెప్పారు. అలాగా కళ్ళు మూసుకున్నప్పుడు ఏది వెలుగు? నేను కళ్ళు విప్పితే కళ్ళు విప్పాను, కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నాను. ఏ వెలుగు సహాయంతో కళ్ళు మూసుకున్నదాన్ని చూస్తున్నావు? నిమీలనాది సమయ, నిమీలన అంటే కళ్ళు మూత వేయడం కదా. అనగానే ఏది వెలుగానే ఇందాక చెప్పండి, ధీహి బుద్ధే వెలుగండి, బుద్ధి సహాయంతో తెలుసుకుంటున్నాను. కన్ను తెరిచింటే తెరిచిందని, తెరిచి లేకపోతే తెరిచలేదు. ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు అంటే వాడి ప్రయత్నంతో వెనక్కి తీసుకొస్తున్నాడు. అదే గురువు లేకపోతే ఏదో తర్వాత వస్తుంది 17వ తరగతి. గురువు లేకపోతే జ్ఞానం ఎక్కడ వస్తుంది? ఆలోచింపచేసే రీతిలో ఆలోచింపజేసేవాడు గురువు. వస్తువు మన దగ్గరే ఉంది, పట్టుకోవాలి. కస్తూరి మృగం దాని సువాసన ఎక్కడి నుంచో వస్తుందని చెప్పి పాప జన్మంతా తిరుగుతూనే ఉంటుంది. కానీ ఆ కస్తూరి సువాసన దాని గొడ్డులోనే ఉంది. దానికి ఆ జ్ఞానం లేదు. అది ఎక్కడ నిలబడితే అక్కడ వాసన వస్తుంది. కారణం అదే వాసన కనుక. కానీ ఆ చిట్ట పుట్ట వీళ్ళ వాళ్ళ అని చెప్పి అందరూ వెతుకుతూనే ఉంటుంది. దాని అదృష్టం బాగుండి ఎప్పుడో పడుకున్నప్పుడు ఇలా ముడుచుకుని పడుకుంటే దాని ముక్కు వెళ్ళి దాని గుడ్డు స్థానం దగ్గర కనుక తగిలితే ఓహో ఇక్కడ ఉందా అని పడుతుంది. అంతే. ఆ విధంగా జ్ఞానం కలగకపోతే మాత్రం అది ఆ సువాసన దాన్ని ఆకర్షిస్తుంటుంది. అది గొప్పతనం. దాని దగ్గరే ఉంది వస్తువు, కానీ గుర్తించాలి. అలాగా మన స్వరూపం ఏమదాన్ని గుర్తించడానికి జ్ఞానం. ఈ జ్ఞానం లేకపోతే ఇలా పరిగణించలేదు. అందువల్ల ధీహి గురువు గారు ఆ విషయంలో బుద్ధి అండి, లేదు మనస్సు, ఏదైనా చెప్పచ్చు. మనస్సు లేదంటే మనస్సు, నెక్స్ట్ బుద్ధి. ధియో దర్శనే కిం, నాయన బుద్ధిని కూడా చూసే వెలిగేది. బుద్ధిని ఎలా చూడగలం? మరి ఖాళీగా కూర్చున్నప్పుడు అనుకుంటుంటాం, ఆనాడు అలా సరిగ్గా ఆలోచన చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదు అని అక్కడ రాంగ్ స్టెప్ వేసాను. అక్కడ వాడి మాట వీడి మాట విన్నాను, అక్కడ వాడికి డబ్బించాను, అక్కడ కొట్టింది మొత్తం. కొంచెం కంగారు పడకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఆ రోజు తీసుకున్న నిర్ణయం చాలా జీవితాన్ని మార్చేసింది. లేదు ఆ రోజు వాడితో స్నేహం చేశాను కాబట్టి వాడు నాకు సరైన డైరెక్షన్ నడిపే ఉద్యోగం వచ్చింది అని ఏదో అనుకుంటుంటాం. అంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో గతానికి సంబంధించి దీన్ని బట్టి భవిష్యత్తు ఏ విధంగా బ్రతకాలి అని బుద్ధిలో వచ్చేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏ వెలుగు సహాయంతో గుర్తిస్తున్నాం. ఒకసారి ఆదివారం భగవద్గీత క్లాసులో చెప్పినట్టు గుర్తుంది. రాత్రిపూట వెలుగు సహాయంతో నేల మీద ఎవరున్నారో చూస్తాం, రోడ్ల మీద లైట్ల కింద దాచున్నాం. మనసులో ఆలోచనలు ఏ వెలుగు సహాయంతో చూస్తున్నాం? మనసులో ఆలోచన ఉన్నాయా? ఏ వెలుగు సహాయంతో చూస్తున్నాం? అదే ధియో దర్శనే కిం. మనసులో ఉన్నటువంటి బుద్ధిలో ఉన్నటువంటి ఈ నిర్ణయాలు, మనసులో ఉన్న ఆలోచన ఏదైనా పర్వాలేదు, వీటిని చూడడానికి ఏది వెలుగు? వెలుగు లేకపోతే అవతల దాన్ని తెలుసుకోలేము అన్నప్పుడు మరి మనసులో ఉన్న ఆలోచన స్పష్టంగా తెలుస్తున్నాయి కదా. నా మనసు రజోగుణ భూయిష్టంగా ఉంది, తమోగుణ భూయిష్టంగా ఉంది, సరిగ్గా ఆలోచించడం లేదు, సరిగ్గా ఆలోచిస్తోంది. మనసు ఎప్పుడు ఒకలా ఉండటం లేదు, అది మనకు తెలుస్తుంది. ఏ వెలుగు సహాయంతో మనసు యొక్క ఈ మార్పులు లేదా బుద్ధిలో ఉన్నటువంటి మార్పులు తెలుసుకుంటున్నాం అనగానే వెంటనే తత్ర అహం, గురువుగారు అప్పుడు నేనే వెలుగండి వచ్చాడు. నేను వెంటనే గురువుగారు అనుకున్నారు, అతో భవాన్ పరమకం జ్యోతి, నాయన చిట్ట చివరగా నువ్వే జ్యోతి. కంటి లేకపోతే చూడండి, సూర్యుడి దగ్గర ప్రారంభిస్తే ఇక్కడ వచ్చింది నువ్వే జ్యోతివి. నీ జ్యోతి వచ్చి బుద్ధి మీద పడితే బుద్ధి యాక్టివేట్ అవుతుంది, బుద్ధి వెలుగు వచ్చి మనసు మీద పడితే మనసు యాక్టివేట్ అవుతుంది, మనసు వెలుగు వచ్చి ఇంద్రియాల మీద పడితే ఇంద్రియాలు యాక్టివేట్ అవుతున్నాయి, ఇంద్రియాలు యాక్టివేట్ అయింది వాటి ద్వారా వెళ్ళిన వెలుగు ప్రపంచాన్ని తెలుసుకుని లోపల తీసుకొస్తున్నాయి. ఇక్కడ ఎంత నీ జ్యోతి ఎక్కడో ప్రొజెక్టర్లో వచ్చిన వెలుగు అద్దం ద్వారా పడి తెర మీద పడితే సినిమా యాక్టర్స్ అందరూ వస్తున్నారు. వాడు ఆపేస్తే ఈ మాత్రం జ్ఞానం ఉందిగా. అందువల్ల నేనే వెలుగు, నువ్వే చిట్ట చివరిగా నువ్వే జ్యోతివి అనగానే వెంటనే కృష్ణ గారు బోధపడి తదస్మిన్ ప్రభో మహానుభావ, నాకు తెలిసింది నేను ఆ జ్యోతిని అయ్యున్నాను. ఆయన ఇదే ఆత్మజ్యోతి. ఈ జ్యోతి ఏదైతే ఉందో ఇది కేవలం నీ దేహానికే పరిమితం కాదు, ఇంతటా నిండు. అయితే పట్టుకోవాల్సిన మాత్రం నీ దగ్గర పట్టాలి. ఈ జ్యోతి నీకు ఆధారం. విశ్వమంతటిలో అణువుగా అంతటా నిండుంది. ఇది జ్ఞాన జ్యోతి అంటారు. ఆ జ్ఞానం అంతటా నిండుంది కాబట్టి సూర్యుడిలో కూడా ఈ జ్ఞానజ్యోతి ఉంది కాబట్టే సూర్యుడు మనకు తెలుస్తున్నాడు. సూర్యుడు అనే జ్ఞానం ఒకటి ఉందిగా. ఆయన సూర్యుడు చంద్రుడనో చంద్రుడు సూర్యుడనో. ఇప్పుడు ఆకాశంలో వెళ్ళి ఆయన సూర్యుడు ఉన్నాడు అంటే పిచ్చివాడు అంటారు. చందమామ ఉంది ఆకాశంలో. చందమామతో కూడా చందమామని తెలిపే జ్ఞానం కూడా ఉంది.
సూర్యుడు కూడా సూర్యుని తెలిపే జ్ఞానం కూడా ఉంది కాబట్టి సూర్యుడు అండి, వాడు చంద్రుడు రాలేదని అమావాస్య అండి, ఎలా చెప్పాము ఇవన్నీ. ఆయా జ్ఞానాలు వస్తువు కూడా తెలిపే జ్ఞానాలు వస్తువు కూడా ఉన్నాయి. అంటే ఇన్ని జ్ఞానాలు ఉన్నాయా? కాదు, ఇన్ని జ్ఞానాలుగా జరుగుతున్న ఒక మహాజ్ఞానం ఉంది. ఆ మహాజ్ఞానం ఆయన నువ్వే. నీ జ్ఞానం ప్రపంచమే పడితే ప్రపంచం ప్రకాశిస్తోంది. తర్వాత శ్లోకంలో వస్తుంది. నువ్వు అజ్ఞానం కొద్దీ నీ చేత ప్రకాశింపబడుతున్న వాటి నువ్వనుకుని భ్రమపడుతున్నావు. ఈ మనస్సు ఎవరు? నీ చేత ప్రకాశింపబడుతుంది. బుద్ధి ఎవరు? నీ చేత ప్రకాశింపబడుతుంది. నువ్వు లేకపోతే దానికి కదలిక లేదు. కానీ ఈ అజ్ఞానం కొద్దీ నిన్ను నువ్వు మరిచి నీ చేత ప్రకాశింపబడే వాటికి చిక్కుకుపోయి, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, శరీరం, వీటికి చిక్కుకుపోయి అవే నేను అని భ్రాంతి పడుతున్నావు. ఈ భ్రాంతి ఓడగొట్టడానికి నువ్వెవరో నీ చేతే నువ్వెవరో చెప్పించడానికి వెనక్కి లాక్కెళ్ళావు అని ఒక శ్లోకంలో. దీని ఏకశ్లోకి అంటారు సంప్రదాయంలో. అంటే వేదాంత సారం సులభంగా ఎక్కాలంటే ఏకశ్లోకి పోతుంది. వెంటనే వాడికి అర్థమైపోయింది, ఓహో నేను పరమ జ్యోతిని. ఆ జ్యోతి యొక్క టచ్ వాడికి వచ్చింది అనుకోండి, వాడికి అర్థమైపోతే ఈ జ్యోతి కేవలం దేహానికి పరిమితం కాదు, విశ్వమంతా నిండు, అందరిలో నిండుంది కనుక ప్రతి వాళ్ళలో కూడా ప్రతి వాళ్ళని తెలిపే జ్ఞానం ప్రతి వాళ్ళకి కూడా ఉంది. అందువల్ల వీరు 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 ఎలా చెప్తున్నాం, జ్ఞానం కూడా ఉంది. ఈ జ్ఞానం ఇన్ని రకాలుగా లేదు, ఒకటే జ్ఞానం. అంటే వస్తువు బట్టి అలా తెలుస్తుంది. ఆ జ్ఞానం ఏదో కాదు నడుస్తుంది. సో కన్నుకు కన్నయ్యి కనులేక కను నిన్ను కనువారెవరు కనువు. ఇగో ఈ విధంగా చిక్కుపోయి ఉన్నాను కనుక మహానుభావ, నీ అనుగ్రహం ఉంటే కానీ నేను నిన్ను తెలుసుకోలేదు. ఈ సందర్భవశాత్తు చెప్పుకుంటే బాగుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏకశ్లోకి చెప్పాలని, ఎలాగో కుదిరింది కనుక శంకర భగవత్పాద వారి స్మరణ కూడా చేసినట్టుగా ఉంటుంది అని మహానుభావుడు రూపింపజేశారు కనుక నేను నిన్ను చూసే విధంగా నువ్వు నీ అనుగ్రహ వీక్షాలను నా వైపు పంపించి నాకు నిన్ను చూసే శక్తిని ఇస్తే నేను చూడగలను. కానీ నా అహంకారంతో నిన్ను నేను చూడాలి. పరిమితులనే ఉన్నవాడిని నువ్వే, నన్ను ఈ పరిమితుల్లోంచి అపరిమితులైన నీలోకి లాక్కోవాలి అని అక్కడ మహానుభావుడు చెప్పి స్పష్టంగా అక్కడ తర్వాత నువ్వు నన్ను ఏదో ఇలాగా ఇలా అలా 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 అనుకుంటే వెంటనే వచ్చేస్తాను అనుకోకు. నేను చాలా చిక్కుగా ఉన్నాను వీడి మధ్యలో కనుక నువ్వు చాలా బలంగా లాగాలి. నువ్వే రావచ్చు కదా, అరుణ భగవాన్ రమణ అంటావేమో. రాలేదు, నేను ఎలా వస్తాను? ప్రపంచం చాలా రుచి, చాలా మోహాలతో నిండున్నది ప్రపంచం. నువ్వే లాగాలి. నువ్వు నన్ను ఎలా లాగాలంటే ఇనుము అయస్కాంతం ఇనుము ఎలా లాగుతున్నా లాగా. నువ్వు లాగితే మాత్రం ప్రపంచం వదిలేస్తుంది. నా అంతటైన ప్రపంచానికి పైకి వచ్చే శక్తి నాకు లేదు. ప్రపంచం వదలదు. ముసలి వదిలిందా గజేంద్రుడిని ఆయన గారు వచ్చి విడిపించాడు. అదే పద్ధతి నువ్వు పాటించు. నువ్వు లాగితే మాత్రం మొదలు వదిలేస్తుంది. అదే దాన్ని చెప్పేసావు కదా, నేను ఎలా మొత్తం దాన్ని తల తీసావు. నీ ముందు అది బలాదూరం అయిపోతుంది సందేహం, కానీ నేను దాన్ని దాటి రాలేదు. చెప్తాను విను. నెక్స్ట్ దాంట్లో కాంతమినుమును వలె కవిసినన్ విడువక కలసి నాతో నుండుము అరుణాచల. ఇది మా పాలకొల్లు అటు సైడ్ అదే ఇనుము అయస్కాంతం వలె అని దీని పాఠాంతరాలు ఉంటాయి. తెలుగే కనుక పాఠాంతరం పెట్టుకుని ఇనుము అయస్కాంతము వలె కలిసినన్ విడువక నాతో కలిసి నుండుము అరుణాచల. అయస్కాంతం దగ్గర అయస్కాంతానికి ఆకర్షింపబడకుండా ఉండేటటువంటి శక్తి ఇనుముకు లేదు. అయస్కాంతం అనుకుందా అదే. ఈ రెండింటిలో విజయం ఎవరిది? అయస్కాంతం. నేను దగ్గర రాను అనే దానికి చాయిస్ లేదు అక్కడ. ఎవరికి? ఇనుముకి చాయిస్ లేదు. ఇది వెళ్ళిందా దానికి వచ్చేయాల్సింది, నేను వచ్చి అట్రాక్ట్ అయిపోతుంది. అందువల్ల నువ్వు అయస్కాంతపు శక్తి ఇనుముని ఎలాగైతే తన వైపు ఆకర్షించుకుంటుందో అలాగే నీవు కూడా నీ యొక్క అనుగ్రహం ఒక పెద్ద అయస్కాంతం. నువ్వు నీ కృపాశక్తి చేత నన్ను నీ వైపు ఆకర్షించుకుని ఎప్పుడూ నిన్ను వదిలిపోకుండా ఉండే విధంగా నాతో ఏకమై ఎల్లప్పుడూ కలిసి ఉండు, కలిసి నాతో ఉండు. నువ్వు రెండు పనులు చేయాలి. ఇప్పుడు ఏదో ఒకసారి ఆకర్షించి వాళ్ళు వదిలి వెళ్ళిపోయావు అనుకో, మధ్యలో దొరికిపోతాను. ఆకర్షించాలి, స్థిరంగా నీతోనే ఏకమై ఎల్లప్పుడూ కలిసి ఉండే విధంగా నువ్వు చేయాలి. అర్థమైందా? అందువల్ల నువ్వు పరిపూర్ణ శ్రద్ధ పెట్టాలి ఆ విషయంలో. ఎందుకంటే ప్రపంచంలో బ్లాక్ వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్త. ప్రపంచం చేతులను పూర్తిగా బానిసై ఉన్నాను. ఇందాక చెప్పాను, ఇంద్రియాలను పూర్తిగా బానిసై ఉన్నాను. నువ్వు నీ పరిపూర్ణ అనుగ్రహ శక్తి చూపిస్తే ప్రపంచం అప్పుడు నన్ను విడిచిపెట్టావు. అందువల్ల రెండింటి మధ్య నేను నలిగిపోతున్నాను. ఒకటి ప్రపంచం, రెండోది నువ్వా నీ అనుగ్రహం సరిపడినంత నా మీద పంపించట్లేదు.
దానితో కలిసి ఉండలేను, నీ దగ్గరికి రాలేను. దాంతో ఎలా కలిసి ఉంటాను? స్వరూపం కాదు, నీ దగ్గర రావడానిక అశక్తత. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాను. అందువల్ల నువ్వు పరిపూర్ణంగా నీ యొక్క శక్తిని, అంటే నా బుద్ధి బలం చేత నేను నిన్ను పొందలేను. బుద్ధి బలం చేత ప్రపంచంలో ఉన్న వీటిని వాటిని పొందగలనేమో అనుకుందాం కొన్నింటి మీద, కానీ నిన్ను పొందడం దుర్లభం. అందువల్ల నీ కృప, అంటే భగవంతుడి యొక్క కృపని ఇక్కడ, అంటే ఈ కృప అనేటటువంటి చాలా విశేషం. ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ పోతే 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 ఎక్కడో అక్కడ, అంటే ఈ ఆధ్యాత్మిక సాధనల యొక్క ఫలం భగవత్ కృప. ఇలా విషయం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంతసేపు దీపారాధన చేశారు. ఇదే దీపారాధన మనుషుల కోసం చేశారు అనుకోండి, అనుకుందాం. ఇది పెళ్లిళ్ళలో దీపాలు వెలిగిస్తారు అనుకుందాం. ఏదో మొబైల్ అడిగి వేడగా వాళ్ళకి హారతి ఇవ్వడం, ఏదైనా మొక్క మీద ఉంటాయి కదా. మనుషుడి కోసం చేస్తే అది భగవత్ కర్మ అవ్వదు. భగవంతుడు ఉద్దేశం చేశాం కనుక దీపం వెలిగించడం మంచి పనే, ఎవరి కోసం చేస్తాం? అంటే భగవంతుడు ఉద్దేశించి చేస్తాం, భగవద్ అనుగ్రహం కోసం చేస్తాం, కాకుండా లౌకిక ప్రయోజనాల కోసం చేయలేదు. భగవంతుడిని ఉద్దేశించి చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి భగవద్ అనుగ్రహాన్ని మనకు ఫలం చేస్తాయి. పుణ్యకర్మ వేరు, ఆ విధంగానే భగవత్ సంబంధమైన సాధనలు వేరు. రెండు కల్పించుకుంటాం చాలా చోట్ల మనం. అందువల్ల పుణ్యం మనకేదో మోక్షం ఇస్తుంది అనుకుంటుంటాం. పుణ్యం అవసరమే కానీ పుణ్యమే మోక్షం ఇస్తుంది అనుకోవడానికి లేదు. పుణ్యం వేరు, అదేవిధంగా భగవత్ సంబంధమైన కర్మలు వేరు. వ్యాప్తపెట్టాం. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. మంచి కర్మలు చేసేవాళ్ళు చాలా మంది లోపల ఉంటారు, వాళ్ళందరూ భక్తులు అనుకోవడానికి లేదు. మంచి పనులు చేస్తే నాస్తికులు కూడా బోల్డ్ మీద మంచి పనులు చేస్తుంటారు. వాళ్ళు లోకహితమైన పనులు బోల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళంతా నాస్తికులు. వాళ్ళు చేస్తున్న మంచి పని కాబట్టి వాళ్ళకి మోక్షం వస్తుంది అనుకోవడానికి వీలు. మనం చేస్తున్న సత్కర్మలోకి భగవంతుడు చేరితేనే అది భగవత్ సంబంధమైన కర్మ. రెండు పదాలు గతంలో చెప్పాను, లౌకిక కర్మ, అలౌకిక కర్మలు. లౌకిక కర్మలు, అలౌకిక కర్మలు. లౌకిక కర్మలు అంటే ఈ లోకానికి సంబంధించిన కర్మలు, మంచి చెడ్డ. ఆయా మంచి పనులు చేయడం వల్ల పుణ్యం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది, వేరే చెప్పక్కర్లేదు. అందువల్ల ఈ లోకానికి సంబంధించి భగవంతుడి కోసం మనం చేసే పూజ, పునస్కారం, ఇంకోటి ధ్యానం, జపం, దీపారాధన ఏవైతే ఉన్నాయో వీటిని లౌకిక కర్మల కింద పెట్టుకోవచ్చు. అలౌకిక కర్మలు, కరెంటు పోగానే ఒక నూనె దీపం వెలిగించుకున్నాం అనుకోండి, దాన్ని దీపారాధన అనుకోండి. దీపం వెలిగించంగా ఇంటి కోసం చేసినారు. ఇంట్లో చీకటిని మనం అలా ఉంచుకోలేం కనుక చీకటిని తరమడానికి వెలిగించాం, కానీ అదేదో భగవంతుడి కోసం చేయలేదు. అందువల్ల ఇంట్లో దీపం వెలిగించేసి అదే పూజ చేస్తే అంటే కుదరదు. మనం చేసిన కర్మలో అక్కడ భగవంతుడు లేడు. భావనలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఇంటి ప్రయోజనం కోసం చేస్తాం. అదే పని కట్టుకుని అక్కడ భగవంతుని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం కనుక దీన్ని అలౌకిక కర్మ అంటారు. అంటే లోకానికి సంబంధించిన కర్మ కాదు, అది లోకేశ్వరుడికి సంబంధించిన కర్మ. పూజ, జపం, ధ్యానం, స్వాధ్యాయం ఏదైనా కావచ్చు కాక, పారాయణలు, రకరకాల ఇవన్నీ ఈ భగవత్ సాధనలన్నీ కూడా అలౌకిక కర్మల కింద పరిగణించబడతాయి. ఇందాక చెప్పుకున్నటువంటి పుణ్యం, పాపం, లౌకిక కర్మలు ఏవైతున్నాయి, పుణ్యానికి సుఖం ఫలితం అని చెప్పిన శాస్త్రం, పాపానికి సుఖం ఫలితం అని చెప్పింది. మరి అలౌకిక కర్మలకు సుఖం అనకూడదు, భగవద్ అనుగ్రహం. అలౌకిక కర్మలకి ఫలం భగవద్ అనుగ్రహం, అదే కృప. కృపన్న అనుగ్రహం అన్న. అందువల్ల ఈ భగవత్ సంబంధమైన కర్మలకి భగవానుడు మనకు అనుగ్రహించింది కృప. ఈ కృప ఏదైతే ఉందో అది ప్రారంభాలు దాటిస్తుంది, సంసారం దాటిస్తుంది. చాలా 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 ఏమో మొన్న సింహాచలం కొండ మీద కనుక నన్ను రక్షించి భగవత్ కృపనే చెప్తాను. అది ఇంకోలా జరుగుంటుంటే ఈరోజు ఎక్కడుందో వైక్షణం. ఎందుకంటే పరిస్థితి అసలు చేతిలో ఏమాత్రం నా చేతిలో లేదు. అంత తగలాల్సింది తగిలింది, కానీ ఆ తగిలిన దానికి చాలా జరగాలి. కానీ పరమాత్మ కొంత సరిపెట్టుకున్నాను. అక్కడ 3 గంటలు ఉంచుకుని పర్వతం మీద సుమారు 3-3.5 గంటలు ఉంచుకుని ఆ 3-3.5 గంటలు ఉన్నటువంటి నెపానికి ఉంచిందైతేనే ఉన్న నెపానికి ఈ కర్మఫలాన్ని తిరగేసి రాసేడు సందేహం లేదు. లేదా అదే కనుక ఆ టైంలో నేల మీద ఉండుంటే చాలా ఘోరమైన ప్రమాదం పొంది తీరులో సందేహం లేదు. ఇది రాత్రి పడుకునే ముందు మనసు చూపించేశాడు భగవంతుడు. నువ్వు నేల మీద ఉంటే ఏదో దినేశ్వర అబ్బాయి సెలవిచ్చి ఉంది ఆదివారం, నీకు ఈరోజు జరగవలసింది ఉంది, అందులో ఆదివారం సెలవిచ్చి ఒక నెపంతో కొండ దగ్గర ఏదో ఏవోని కలవడం, ఇంకోటి అది ఎలాగో జరగదు నాకు తెలుసు. కూర్చో 3-3.5 గంటలు, ఎందుకంటే వాళ్ళందరితో కలవాలంటే టైం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసిన దానికి అక్కడ క్షేత్రంలో 3-4 గంటలు ఉన్నామంటే ఏదో అది కూడా అలౌకిక కర్మేగా. ఎందుకోసం కూర్చున్నాం? ఆ యోగా డబ్బులు ఇస్తారని కూర్చోలేదు, ప్రహ్లాద కోసం కూర్చున్నాను. ప్రహ్లాద ధ్యానం జరిగిందా? జరిగింది.
జరిగినందుకు వీటన్నిటికీ నెపంగా ఏం రావాలి? అనుగ్రహం రావాలి. ఆ అనుగ్రహం వచ్చినప్పుడు ఇగో వాస్తవంగా రావాల్సిన కర్మఫలం ఇది, కానీ ఈ అనుగ్రహాన్ని కలుపుకుని కర్మఫలాన్ని పరమాత్మ అంత రెడ్యూస్ చేస్తే 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 ఇది ప్రాణం నిలబడేది, లేదా ఏదైనా జరగచ్చు. అందువల్ల భగవంతుడు ఏదైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు. అఘటన ఘటనా పటీయసి మాయ అంటారు శంకర భగవత్పాలు. అఘటన ఘటనా సామర్థ్యం గలవాడు, ఏదైనా చేయగలడు. మన విషయంలో ఇది జరగదు మనం ఏదైనా క్షణం చేస్తాం. అందువల్ల ఈ భగవత్ కృప ఏదైతే ఉంది ఇది సాధకుడికి అత్యవసరం. భగవంతుడు మనం వాంఛించవలసింది కృప. ఈ కృప అన్నది ఎక్కడెక్కడ మన జీవితాలే మన సమస్యలకి కూర్చునేటువంటి తరుణాలు వచ్చినప్పుడు ఈ సాధకుల విషయంలో భగవానుడు ఇప్పటిగా అందరి విషయంలో నేను సమానమే, కానీ భక్తుల విషయంలో మాత్రం నాకు పక్షపాత బుద్ధి ఉంది. 9వ అధ్యాయం భగవద్గీత. సమోహం సర్వభూతేషు మే ద్వేష్యోస్తి అప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నాకు ఎవరి మీద రాగద్వేషాలు లేవు, అందరూ నాకు సమానమే. కానీ భక్తులంటే మాత్రం నాకు ప్రేమ. భక్తుల విషయంలో మాత్రం నేను సందేహం లేదు, పక్షపాతం చూపిస్తాను. ఎందుకంటే వాడు నా యందు ఉంటాడు, నేను వాడి యందు ఉంటాను. అందువల్ల ఏదో 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 వాడికి కన్సెషన్ ఏదో ఇస్తాను, ఇవ్వకపోతే వాడు భక్తి ఆరిపోతుంది. భక్తి అనేది దీపం. ఈ భక్తి అనే దీపం నూనె ఏదో ప్రస్తుతానికి ఎంత ఉంది, ఆ నూనె పెరగాలిగా. ఈ జీవితంలో సంఘటనలు కాస్తూ వచ్చి దాడి చేస్తే ఈ దీపం ఆరిపోతుంది. అసలు దీపం ఎలా ఆరిపోతుంది? జీవితంలో దీపం, భక్తి అనే దీపం అతి కష్టమని వెలిగించుకున్నాం. ఇది కలకాలం నిలబడాలి, పెరగాలి 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 పెరగాలి. ఈలోపే ఈ జీవితంలో వచ్చేటటువంటి ఆపదలని గాలులు ఏవైతే ఉన్నాయో మన కర్మఫలాలే మనకు ఆపదలు. ఆ గాలుల మధ్య దీపం ఆరిపోతే ఏం చెప్పగలం? మరుక్షణం ఏమవుతుందో. సర్వం తెలిసినవాడు కనుక పరమాత్మ సర్వజ్ఞుడు, ఆయనగా రక్షించాలి. రక్షించబడి కృతులు ఎక్కడ వెళ్తాయి? అందువల్ల భగవత్ కృపకి అత్యంత ప్రాధాన్యత. అందువల్ల గురువులు కానీ భగవంతుడు కానీ కోరవలసింది మీ అనుగ్రహం. ఆ అనుగ్రహం ఏ విధంగా అయినా పనిచేస్తుంది. అది మనకి ఎక్కడెక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయో, సబ్జెక్ట్ సరిగ్గా అర్థం కాకపోతే ఆ లోపల ఉన్న దోషాలు తొలగిస్తుంది. జీవితంలో రాబోతున్న ఆపదల్ని పెట్టేస్తుంది. లేదు మనకి తోటివాడు ఎవడో వాడు మన మీద వేరే దృష్టితో ఉన్నాడు, వాడితో మనం స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ స్నేహాన్ని కూడబడుతున్నాడు. ఎన్నో ఎన్నో అలా పరిరక్షించుకుంటూ వెళ్తాడు పరమాత్మ. యోగక్షేమం వహామి యోహం అంటే అది అర్థం. దీపానికి 2 పక్కల చేతులు ఉంటాయి, ఎల్ఎస్సీ వాడు చూపిస్తారు ఎంబలం. జీవితంలో దీపానికి పరమాత్మ 2 చేతులు పెట్టకపోతే, ఈ లోపల బుద్ధి అనే దీపానికి 2 చేతులు పెట్టకపోతే బుద్ధి ఎన్ని మోహాల్లో పడిపోతుందో. బుద్ధికి మోహాలు, జీవితంలో ఆపదలు ఎన్నో ఉన్నాయి, అన్నింటి మధ్య కూడి ఉన్నాం. అందువల్ల నీ కృప ఏదైతే ఉందో నువ్వే నన్ను బలవంతంగా ఆకర్షించుకోవాలి. నేను నీ వైపు వస్తానని చెప్పే అవకాశం లేదు. గజేంద్రుడు కూడా చాలా మోహంలో ఉన్నవాడే. ఒక స్థితిలో పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో అన్న స్తోత్రం గారు. పూర్వజంలో మహాభక్తులు కనుక ఆయన ఆధ్యాత్మికత మేలుకుంది, స్వామి కోసం స్తోత్రం చేశాడు. ఆ ఫలితం కాస్త కనిపించింది. నేను చేయగలిగేంత చేస్తాను, కానీ బ్రతుకు వెళ్ళిపోతుంది కదా. ఒక పక్క బ్రతుకు వెళ్ళిపోతుందా లేదా? మోక్షం కావాలంతా. నువ్వు గణపతి గురువు గారంతా సాధన చేయలేదుగా, రమణ మహర్షి గారంతా సాధన చేయలేదుగా అంటే వాళ్ళు చేసేది కరెక్ట్గా కాదంటలేదు. ఇప్పుడు కొడుకు అన్నం పెట్టమని అడిగాడు, నాన్నగారు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు అంటే ఏమైనా అని పెట్టమనేస్తున్నాడు భోజనం. ఇది బుద్ధి ఉందా లేదా? అదే మాట. నాన్నగారంతా అయితే సంపాదిస్తాను వేరే సంగతి. నాన్నగారు సంపాదిస్తాను, చదువుకుంటున్నానా, నా పనిది. నాన్నగారు నువ్వేం 40,000 ఇస్తున్నావా నెలకి, నీ పెట్టడం భోజనం పెట్టుకో అంటే ఆవిడేంటే నాన్నగారు సంపాదించలేదు అంటలేదు కదా. కానీ అవసరం నాకు ఉంది, భోజనం తినవలసిన అవసరం నాది. మన అవసరం ఎలా పోతుంది? అలా అన్నంలో అవసరం పోతుందా? ఆకలి లేకపోతే నేను అడగనుగా, నువ్వు అది ఎవరు పెడతారు అని మనం ఇంటిని కంప్లైంట్ చేస్తామా లేదా? విధంగానే వయసు మీద పడిపోతుంది. వాళ్ళలానే సాధన చేయలేకపోవచ్చు కాక, కానీ నువ్వు లాక్కున్నావు అనుకో ఇంకెవరు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు చేసుకుని వచ్చారు కాస్త. వాళ్ళని నేను తప్పు చేసి మాట్లాడలేదు, కానీ నా అవసరం సంగతి ఇదే. ప్రహ్లాదుని అడిగారు, ఏటలా నీ మనకలా ఎంతసేపు స్వామి వెళ్ళిపోతుంది, నేనేం చేస్తాను? ఈ ఇనుము అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు ఋషికేశ సన్నిధి నా మనసు అట్లు భ్రాంతమగుతున్నది దైవయోగమునా. నేనేం చేస్తాను? నా మనసు ఆపుకుందామని ఆపుకోలేకపోతున్నాను. ఇదే రమణ మహర్షి గారు చెప్పారు, మీ మనసు ఆగమంటే ఆగటం లేదు, నా మనసు కదలమంటే కదలతాను. కూడా భక్తులు వచ్చి చెప్పాడు పాపం, ఏమంటే మనసు ఆగట్లేదండి, నాది అదే గోలరా అన్నారు. ఏంటండి నా గోల మీరు చెప్పుకుంటే ఇదో గోల, నీదో గోల నాదో గోల. నీ మనసు ఆగమంటే ఆగట్లేదు, నా మనసు
వాళ్ళే కదిలే అటు ఇటు షాపులు కడుతున్నారు, 3 షాపులు ఉన్నాయి, బిన్నీస్ కొత్త షాప్ ఏదో ఉంది, డ్రెస్సులు కొనుక్కోవచ్చు, లేదు ఇంకోటి విశాఖపట్నం మొత్తం మీద ఇన్ని షాపింగ్ ప్లాజాలు ఉన్నాయి, ఎక్కడోడికి వెళ్దాం, షాపింగ్ వెళ్దాం, బయలుదేరడా ఏమిటి కోచిగడ్డు కూర్చోవడం ఏమిటి? మన వయసులో ఉన్న వాళ్ళు అలా ఊరేగుతుంటే ఇలా మన దగ్గర 4 ముచ్చట్లు తిరిగి వద్దాం పదా అని కదిలే బాబు అంటే అరుణాచలేశ్వర చాలులే అంటారు. అది అలా తయారైంది. నేను ఎవడు చెప్పుకోవాలన్నారు ఆయన. వాడు ఏంటంటే వాడికి ఏమిటో వాడికి ఉపశాంతి కలిగిందా చెప్పిన వాడికి? ఏమంటే మీకైతే నా పరిస్థితే బాగుందండి, ఎందుకంటే నా మనసు ఆల్రెడీ ఆ పనిలో ఉందండి. మహర్షి అలా అంటారు పైకి, కానీ లోపల వాడికి ఇవ్వాల్సిన శక్తి ఇస్తానని చెప్పరు. ఆయనకి మనం కంప్లైంట్ చేయడమే వాళ్ళ శక్తి వస్తుంది. అనుగ్రహించకుండా జ్ఞానం ఎలా ఉండగలడు? జ్ఞానం అంటే అనుగ్రహ స్వరూపుడు. అయస్కాంతానికి ఆకర్షించుకోవడం తప్పించి మరో పని ఉండదు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. మహర్షి వాడారంటే 2 పక్కలు ఆలోచించాలి. ఇనుము చేత అయస్కాంతము చేత ఆకర్షింపబడకుండా ఉండడం అన్నది ఇనుముకి ఎలా సాధ్యం కాదో, ఆకర్షించకుండా ఉండడం అన్నది అయస్కాంతానికి కూడా సాధ్యం కాదు. అయస్కాంతం చేతనైతే నీ దగ్గర సూది పెడతాను, ఆకర్షించకుండా ఉండగలుగుతాం? ఛాలెంజ్ చేయండి, ఉండగలదా? దాని లక్షణం ఇది, దీని లక్షణం. దీనంతరా ఇది ఆయన దగ్గరికి వెళ్ళదు, అది లాక్కుంటూ వెళుతుంది. అదో లాక్కోకుండా ఉండలేదు. 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఏదో శ్రవణమాల ప్రకారం చెప్తున్నాను కానీ, అరుణాచలేశ్వరుడా నువ్వు రక్షించకుండా ఎలా ఉంటావు? తర్వాత తిరుపతి కనెక్షన్ లోపల తోపింపజేశాడు. ఇప్పటిదాకా ఆలోచన లేదు యథార్థం. ఎందుకంటే నీ లక్షణం లాక్కోకుండా ఎలా ఉంటావు? నీ లక్షణం అది. నీరు తడపకుండా ఉండగలదా? నీరు మనం చెప్పింది అనుకోండి, రేపు ఉదయం విశాఖపట్నం మొత్తం ఎంతమంది నన్ను వాడుకుంటారో వాళ్ళ శరీరాలు నేను తడపను. నీ తరం కాదు, నిన్ను పోసుకుంటే నువ్వు తడపాల్సింది. తడపకుండా ఎలా ఉంటావు? తడపడం నీ లక్షణం అది. లక్షణానికి భిన్నంగా నువ్వు వెళ్ళలేవు. అలాగే అరుణాచలేశ్వరుడా నువ్వు రక్షించకుండా, నువ్వు ఆకర్షించకుండా ఎలా ఉంటావు? అయితే మరి ఎందుకు అడుగుతున్నావో వాళ్ళు ఊరుకోవచ్చుగా. అడగకుండా ఉండగడం నా చేత కాదు, అడగడం నా ధర్మం. అడగడం నా ధర్మం. ఏదో రోజున ఆకర్షించి తీరుతావు. అయితే ఈలోపు జీవితం ముగిసిపోతావు, దగ్గరికి వచ్చేస్తావు. నా భయం నాకు ఉంటుంది కదా. నీకు ఆ లక్షణం ఎలాగ ఉంది కాదనట్లేదు, కానీ ఈలోపు నాకు నిన్ను ఈ క్షణమే పొంది. సూది సిద్ధంగా లేదేమో, ఈ సూది మాత్రం సిద్ధంగా ఉంది. ఎందుకంటే శంకర స్మరణలోకి వస్తున్నారు. 61వ శ్లోకం శివానంద లహరిలో ఆ మాట చెప్తారు. ఈ అయస్కాంతం గురించి ఆయన కూడా అక్కడ ప్రహ్లాద పోతన గారు చెప్పించారు. ఇక్కడ ఈ అయస్కాంతం ఏ విధంగా అయితే సూర్యుని ఆకర్షిస్తుందో ఆ విధంగా ఎవరి చిత్తమైతే నిరంతరం శివుడి పాదారవిందముల వైపు వెళుతుందో అంకోలం నిజబీజ సంతతి. ఎవరైనా కలం కలపచ్చుగా. శివానందహరిలో ఫస్ట్ చేసిన ప్రవచన ఆలయంలో శివానందహరిలో 1841వ శ్లోకం. అంకోలం కత్తికి నిర్వచనం అంటే ఈ శ్లోకం. అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః ఆధారవిందద్వయం చేతో వృత్తి ఉపేత్య తిష్టతి సదా సా భక్తి ఇత్యుచ్యతే. భక్తి అంటే నిర్వచనం చెప్పారు మహానుభావుడు. అంకోలం నిజబీజ సంతతి. అంకోల వృక్షం శ్రీశైలం పర్వతాల మీద ఉంటుంది. దానికి ఒక విశేషం ఉంది. శంకర భగవత్పాదుల వారి కళ్ళలో పడింది. అంకోల వృక్షం నుంచి కనకాంబరం ఉందా, దాని వెన్ను మీద నీరు పోస్తే అది విత్తనాలు వెజ్జలుతుంది కదా. విత్తనాలు దానికే అంటుకుపోవు, చుట్టూ పడిపోతాయి, ఇప్పుడు కొత్త మొక్కలు వస్తాయి. ఒక్క అంకోల వృక్షం యొక్క దాని బీజాలు ఏవైతే ఉన్నాయో నేల మీద పడగానే, నేల మీద పడబడ్డ వెంటనే వెళ్ళి ఆ వృక్షాన్ని అంటుకుపోతాయి. అంటే చెట్టుకు వేరుపడి ఉండవవి, ఇష్టపడవు. విత్తనం నేల మీద పడిందా వెంటనే వెళ్ళి చెట్టుకు అంటుకుపోతుంది. అంకోలం నిజ బీజం ఉంటుంది. అంటే నీ నుంచి వచ్చిన వాడిని నీకే అంటుకోవాలరా బాబు. అయస్కాంతోపలం సూచిక. సూచిక అంటే సూది. సూది అయస్కాంతాన్ని ఆకర్షించేస్తుంది, వెళ్ళిపోతుంది. అందుకే చాయిస్ లేదు ఇక్కడ, ఎన్నిటికీ చాయిస్ లేదు. సాధ్వి నైజ విభుం. సీత నువ్వు ఉండిపో, వనవాసం నాకే, నీకు కాదు. పాపం ఆవిడ రాముడు అవమానించింది. మా నాన్న ఏదో పురుషుడికి ఇచ్చేసాను అనుకున్నాను మా పిల్లని, ఇంకో స్త్రీకి ఇచ్చేసిందా? మా నాన్న కూతురు అంటే నన్ను మరొక స్త్రీకి ఇచ్చి వివాహం చేశాడని బాబు తెలియట్లేదు అని. అంటే రాముడు స్త్రీతో పోల్చింది. బాబు స్త్రీ అనే భయస్త్రాలు కదా, రాముడు భయంతో చెప్పాడేమో. నువ్వు ఉండిపో, నీకు అవన్నీ కష్టం, నడవలేవు, అది ఇది అండి, ఎండా వాన ఇవన్నీ ఉంటాయి, సమస్యలు నాకే కదా, నేను ఒకరిని వెళ్ళొచ్చేస్తానన్నాడు. ఏదో ఇలా 4 రోజులు క్యాంప్ పెడుతున్నట్టు.
ఈవిడ ఓ అన్నది అన్నది ఇలా ఓహో పురుష రూపం అనుకున్నాడు మా నాన్న స్త్రీ రూపం అని రాముడు తల తీసినట్టు అయిపోయింది మొత్తం మాట. ఇంకేమన్నది పదాన్ని సాధ్వి నైజ విభుం, విభుని అనుసరిస్తూ సాధ్వి ఒక్క మాట ఉంటుంది అక్కడ, రామా నువ్వు ఎక్కడుంటే అదే నాకు అయోధ్య, నువ్వు లేని నాకు అయోధ్య అవ్వదు, అదే అడవి. నువ్వేమంటున్నావు అడవి నీకు సమస్యగా ఉంటుంది, అయోధ్య బాగుంటుంది. ఇప్పుడు నేను నీకు నిర్వచనం చెప్తున్నాను విను, నువ్వు ఎక్కడుంటే అదే నాకు అయోధ్య, నువ్వు లేనిదే అడవి. ఇప్పుడు చెప్పు రమ్మంటావు ఇవన్నీ మనం మీకు రాజ్యులు మర్చిపోతుంటారు, అయోధ్యకాండలో చెప్పుకున్నాను కదా. అందువల్ల సాధ్వి నైజ విభుం లతా క్షితిరుహం, ఏగ ఒక్కసారి పందిరి కట్టిన తర్వాత ఇంకొదలదు పందిరి, చుట్టేస్తుంది. ఈ చివరి లేక చెప్పినట్టుగా సింధు సరిత్ వల్లభం, నదులన్నిటికీ సముద్రమే, నదీనాం సాగరోగతి, కోరి వరిస్తాయి. కారణం అక్కడి నుంచి పుట్టింది నీదే కనుక. యథా ఏ విధంగా లోకంలో ఏవి సంభవిస్తున్నాయో తథా ఎవడి చిత్తవృత్తి అయితే నిరంతరము పశుపతి పాదారవిందం వైపే నడుస్తుంటుందో, ప్రతి తలంపులో శివ 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 అంటే అక్కడ శివుడు అన్నది చెప్పి విష్ణువు కాదండి, ఈ గోళ శంకర భగవత్పాలు వారికి లేదు. ఏదో ఒకటి చెప్పాలి కనుక అది శివానందమైన స్తోత్రం కనుక శివ ప్రధానంగా నడిచింది. పశుపతే పాదారవిందద్వయం, పశుపతి అంటే పరమశివుడు, పశుపతి అంటే భగవంతుడు. పశువులు అంటే ఎవరో కాదు, దేహాత్మ బుద్ధి అనే పాశం చేత బంధింపబడిన మనందరం పశువర్గంలోకి వెళ్తాం. పాశము చేత బంధింపబడినది పశువు. తాడుతో బంధిస్తేనే పశువు అని చెప్పాలి, తాడు లేదనుకోండి దాన్ని పశువు అనకూడదు. దాన్ని జంతువు అనొచ్చు, ఒక తాడేసి కట్టిస్తే అక్కడ కట్టించి ఇక్కడ కట్టేస్తే దాన్ని పశువు అంటే. పాశము చేత బంధింపకూడదు. మరి మనము కర్మపాశాల చేత బంధింపబడును. ఇది అది కనిపించే తాడు, ఇది కనిపించని తాడు. దేహాత్మ బుద్ధితో ఉన్నంతకాలం జీవుని పశువు అని చెప్పించారు. అందువల్ల విష్ణు సహస్రనామంలో ధర్మరాజు గారు వేసిన ప్రశ్నలో 5వ ప్రశ్నలో జంతువు అనే పేరు వస్తుంది. అక్కడ ధర్మరాజు గారు 6 ప్రశ్నలు వేశాడు. అందులో కిముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్తుందా, జంతువు అనే ధర్మం వాడాడ. జనన మరణ ధర్మం ఉన్న ఈ దేహాన్ని ఇదే తాను అనుకునే బుద్ధి ఉన్నంతకాలం అదే భాష. ఈ భాషంతో ఉన్నవాళ్ళందరూ కూడా పశువర్గమే. వీళ్ళందరికీ పతి, వాళ్ళ కర్మఫలాలను ప్రసాదించేవాడు. ఆ పశుపతి వైపు నిరంతరం ఎవడి చిత్తవృత్తి అయితే, అప్పుడప్పుడు కాదు, పశుపతే పాదారవిందద్వయం చేతో వృద్ధి ఉపేద్య తిష్టది సదా. ఆ పదం పట్టుకోవాలి, సదా, ఆల్వేస్. అప్పుడప్పుడు అందరికీ వెళ్ళి మనసు ఈ మాత్రం ఆ మాత్రం భక్తి ఉంటుంది, ఇంకా అదే జీవితం కావాలి. ఇందాకలే జిన్నూరు నుంచి ఒక వార్త వచ్చింది. జిన్నూరు నాన్నగారు వాళ్ళ మధ్యాహ్నం ప్రవచనంలో మాట చెప్పారు, భగవంతుడు పెద్ద మోసగాడు. భగవద్గీతలో చెప్పాడు కదా, ఎంత ఎలా ఉన్నా పర్లేదు ఆకర్షణలను దాన్ని స్మరిస్తే సరిపోతుంది, నా దగ్గర వచ్చేస్తారు చెప్పాడు కదా. అది చెప్పడం పెద్ద మోసం అని చెప్పాడు. ఆకర్షణంలో కనుక ఆఖరి ప్రాణంలో నా తలంపు ఉంటే, నా స్మరణ లేకుంటే నేను పొందేస్తాను. 8వ అధ్యాయం 5వ శ్లోకంలో ఉంటుంది. భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకం కరెక్టే. అది ఏం కరెక్టే అంటే ఆఖరి తలంపుకి ముందు 2 తలంపులు, 3 తలంపులు, ముందలంపు కనీసం అది భగవంతుడైనా మోక్షం పొందాం కాదు కానీ చాలా ఔన్నత్యం సందేహం లేదు. కానీ ఆఖరి తలంపులో భగవంతుడు, సపోజ్ దాని ముందు 2 తలంపుల్లో భగవంతుడు ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ తలంపు ప్రాణం పోతుంది అనుకుందాం. ఆ ఆఖరి తలంపు దగ్గర వచ్చేసరికి భగవంతుడు తన స్పర్శ ఉండనివ్వడు అని మనం ఏమైనా ప్రహ్లాదుడా అని అడిగారు. వచ్చాడు మావాడ స్మరణ, అంటే మావాడు అంటున్నాం. అందువల్ల మనం ప్రహ్లాదుగా ఆపదలో ఉన్నాడు, నిరంతరం హరిని స్మరించడానికి. ఆయన గారు హరిస్మరణే బ్రతుకుగా జీవించిన వాడు. బ్రతుకులో స్మరణ కాదు, స్మరణే బ్రతుకుగా మారినవాడు. మనం చాలా ప్రిపేర్ అయ్యి ఉన్నా సరే ఆఖరి తలంపు చాలా బాధాకరంగా ఉంటుంది. శరీర పీడ ఒక పక్క, ఈ ప్రాణం నిష్క్రమణ సమయంలో, ప్రాణ ఉత్క్రమణ సమయంలో చాలా 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 ఇబ్బందులకి ఏవో స్మృతులు వచ్చేస్తుంది. మన మనసు బాగా తనకి ఇష్టమైంది అని పట్టుకుంటుంది. అది పట్టుకుని వెళ్ళిపోయామా ఆ సంస్కారంతో పోతాం. అందువల్ల భగవంతుడు అక్కడ అది చెప్పడం ఒక ప్రమాదం అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, ఆఖరి తలంపు ముందు తలంపుల దాకా షాపింగ్కి వెళ్ళొచ్చు. మరి ఆఖరి తలంపు ముందు తలంపుల దాకా షాపింగ్ వెళ్ళొచ్చేస్తే ఆఖరి తలంపులు పట్టణ తలంపులు ఏమొస్తాయి? అప్పుడు భగవంతుడు వస్తాడా అంటే అది చెప్పాడు కానీ ఆ చెప్పిన దానిలో కష్టం కూడా మనం చెప్పుకోవాలి. అందువల్ల భగవంతుడు ఇలాంటి ఎలాగో ప్రపంచంలో పోయినటువంటి ఈ నాటక రంగం పెట్టి ఎలాగో మోసం చేస్తాడు మనల్ని ప్రతిక్షణం. ఇలాంటి స్కీమ్ ఒకటి పెట్టి అంటే దాని అర్థం సరిగా అర్థం అవ్వకపోతే ఎవడ మోక్షానికి కంగారు పడ్డదని ఇప్పటి నుంచి ఆకర్షణ ఇంకా రాలేదుగా, ఆకర్షణ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా తిరుగుతామా అంటే ఆకర్షణలో తలం పోస్తుంది ఏడిగారండి.
సార్ ఆఖరి తలంపులో భగవంతుడు వస్తాడో లేదా తెలియడానికి మనం ఆకర్షణ దాకా వెయిట్ చేయాలి వద్దా? వెయిట్ చేయాలి. అప్పుడు చూద్దాం. ఎవరు చూసి తిరిగి వచ్చినా మళ్ళీ చూసిదే ఉంది. ఇంకా చూసిదేముంది? సక్సెస్ అవ్వడం 100కి 150% కుదరదు. చూసిదేముంది? తిరిగి రావడం చూడాలి. మళ్ళీ అనుకో భార్య భజంత్రులు మళ్ళీ ఇలా వెళ్ళి అలా వచ్చినా చూడాలి. ఏమిటి చూస్తాం? చూడాలి కదా అంటే మిగతా విషయాలు వేరు, ఆఖరి తలంపు వేరు. ఆఖరి తలంపు ధర చూడడానికి ఏం లేదు. ఇంకా ఏమంటే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మన విషయం చూద్దామంటే కంగారు పడకుండా అనుకుంటే చూసే అవకాశం ఉంది, బతికుంటాం కనుక. ఆఖరి తలంపు ధర చూడడానికి నువ్వు ఉండవు, చూడడానికి నేను ఉన్నా. ఇంకోటే చూడటం తిరిగి వచ్చి ఫెయిల్ అవ్వడానికే ఉంది ఛాన్స్. ఈయన గారు అది చెప్పడంలో అదేంటో ఒక స్వేచ్ఛ ఇచ్చినట్టుగా ఉంది జీవుడికి మళ్ళీ కదా. స్కీమ్ చెప్పాడు కానీ ఆయన తేడాగా అర్థం చేసుకుని చూద్దాం. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2వ నుంచి వాడి పేపర్లో వచ్చింది అంటే దాని అర్థం మార్చి 1 దాకా పుస్తకం తీయక్కర్లేదు. అవునా? నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీరందరూ ఇవాళ కూర్చుంటే ప్లాట్లు మీరు ఆపర మీద ఉంటారు, స్టేట్ ఫస్ట్ కోసం ప్రయత్నం చేస్తారు కానీ మార్చి 1 ఉదయం దాకా పుస్తకం తీయక్కర్లేదు. మరి అప్పుడు తీసి ఏమో చదివి కనీసం చూస్తాం హెడ్డింగ్లు. ఓహో టెక్స్ట్ బుక్లో ఈ పాఠాలకి హెడ్డింగ్లు ఉన్నాయి, రేపు ఏదో రాయాలిగా హెడ్డింగ్ షీట్ల మీద రాస్తాం. అంటే మార్చి 1 దాకా సినిమాలు తిరగరా బాబు అని చెప్పాం. డేట్ ముందు అనౌన్స్ చేస్తారు కదా. ఇంకా అలా ఉంది కృష్ణుడు పరమాత్మ మాట. ఎంత అసలే సమస్య, దానిలో ఇదో సమస్య. ఈ క్షణమే ఆకర్షణం అనుకున్నవాడు వాడు భక్తుడు. వాడు ఏది ఆకర్షణం కాదు, బ్రతుకు పూర్తిగా పోవడం ఆకర్షణ. గొడవ పక్కన పెట్టండి. ప్రతి క్షణం ఈ జీవితంలో మన కంటికి కనిపించకుండా శరీరంలో ఎన్నో సెల్స్ చచ్చిపోతున్నాయి. ప్రతి క్షణం కొత్తగా పుడుతున్నాయి. ప్రతిదీ మార్పు చెందుతూనే ఉంది. మార్పు చెందడమే చావడము. పూర్వ వైభవం పోయి కొత్తగా రావడమే చావడం. అంటే చావడం అంటే ఏంటి? ఇలా నిలబడిన దేహం అమాంతంగా పడిపోవడమే కదా చావంటే. మరి ఈ దేహంలో ఎన్ని అంతర్గతంగా మార్పులు జరుగుతున్నాయి. ఒక్కొక్క దాని శక్తి అలా డిటీరియేట్ అయిపోతుంది ప్రతి క్షణం. అదంతా చావు కదా. చావు ఒక్కసారి రాదు, ఇలాగ అనేక రకాలుగా చావు వచ్చి ఇప్పుడు మహాచావు వస్తుంది. అందువల్ల పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి ఉపేద్య తిష్టతి సదా సా భక్తి ఇచ్చింది. ఇదోయా భక్తి అంటే. ఎటువంటి భక్తుల గురించి ఎవరో ఉన్నారంటే 63వ శ్లోకంలో చెప్పారు. ఆయనే మన రాష్ట్రానికి చెందిన నాయనార్ భక్త కన్నప్ప. మార్గావర్తిత పాదుక పశుపతే అంగస్య కూర్చాయతే. చెప్పులే కూర్చగా చేసి స్వామి యొక్క పుష్పాన్ని అనిపించినగా ఆయన భక్త కన్నప్ప గురించి 63వ శ్లోకంలో వచ్చింది శివానంద లహరిలో. మొత్తం మీద నువ్వు ఎలాగో నన్ను ఆకర్షించి తీరుతావు, సందేహాలు ఆకర్షించకుండా ఉండడం నీకు చేయాలి కాని పని. కానీ ఈ లోపు ప్రారంభం మీదకి వచ్చేస్తుంది. అయ్యా బాబు నువ్వు ఆలస్యం చేయకు, దయచేసి వెంటనే ఈ క్షణమే నన్ను నీ వైపు నువ్వు బలవంతంగా లాక్కుని నీ దగ్గరే స్థిరంగా ఉండేటట్టుగా నన్ను విడువక. 2 బలు చెప్పారు ఆయన. కాంత మినుమును వలె గమిసి అంటే నీ వైపు లాక్కో, నన్ను విడువక. మళ్ళీ వదిలించే సమస్య అంటే చాలా పెద్ద అయస్కాంతంలో పవర్ఫుల్ అయస్కాంతం అవ్వాలి. చూద్దాం ఒకసారి వీడికి మళ్ళీ టేస్ట్ చూపించి ఒకసారి మధ్యలో వదిలేద్దామని నాదో ఆటలు ఆడుకోక. ఇప్పటికే బ్రతుకంతా ఆటల మయమైపోయింది. ఆటలు ప్రతిదీ ఆడుకుంటున్నారు ప్రపంచంలో. వాళ్ళ రాగద్వేషాలకు అనుగుణంగా ప్రతి వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. అందువల్ల కలిసి నాతో నుండి మంది శాశ్వతంగా ఉండిపో. 2వ తిరుపతిలో చెప్పాను కదా, అళగు సుందరముల వలె చేరి నీలో నేను నీ ఉందమభిన్నమై. నీకన్నా నేను వేరు పడకూడదు, అంతగా నన్ను గట్టిగా నీ దగ్గర అదిమి పెట్టి ఉంచుకో. ఎందుకంటే మళ్ళీ విషయవాసనలు బయటకు నన్ను తోసేస్తాయి. ఏమయ్యా మహానుభావ, ఇందాక చెప్పింది సగం బాగుంది సగం బాగోలేదు. ఊది ఆకర్షింపబడకుండా ఉండడం దానికి సాధ్యం కాదు, ఆకర్షించకుండా ఉండడం అయస్కాంతం సాధ్యం కాదు. నువ్వు ఎలా చెప్పావు అనగానే గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి మున్మేలు మరుణాచలా. ఇంట్లో అలా రాయిరప్పల్లా కనిపిస్తున్నావు కానీ నువ్వు చర్మచక్షువు. చర్మచక్షువు అంటే పుట్టుకతో పాటు తెచ్చుకున్న యజ్ఞాన నేత్రము, చర్మచక్షువు అంటారు. చర్మంలో భాగంగా ఉన్న చక్షు కనుక చర్మచక్షువు. మనమన్నీ చర్మచక్షువులు. చర్మచక్షువుకి ఎలా ఉన్నది? కఠినమైనటువంటి శిలలతో నిండి ఉన్న కొండ రూపంగా కనిపిస్తుంది, గిరి రూపమైనట్టు. అంతే కదా. అరుణాచలం పర్వతం ఏంటి? రాళ్ళు రప్పలే ఉంది, రాళ్ళు రప్పలే. దీని చుట్టూ ఏం తిరగాలంటే ఏమిటంటే దీని గొప్పతనం అని అనేవాళ్ళ. అటువంటి ప్రబుద్ధులు లేకపోలేదు. ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మా ఇంటి దగ్గర కొండ చుట్టూ మేము తిరగకూడదు, ఈ కొండ గొప్ప ఏమిటి లాయర్ గారు అనలేదా మనం వచ్చినప్పుడు. ఆ విధంగానే చర్మచక్షుకి ఎలా కనిపిస్తుంది? ఇది బండ శిలలతో నిండి ఉన్న, ఒక కఠినమైన శిలలతో నిండి ఉన్న ఒక రాతి కొండలా కనిపిస్తుంది. కానీ
ఎవరివి? కరుణా సముద్రమా, నువ్వు కరుణా సముద్రుడివి. కరుణాపూర్ణ శుద్ధాబ్ధే, మొదటి శ్లోకం చదువుకుంటాగా అరుణాచల పంచరత్నాలు. నువ్వు కరుణా సముద్రాన్ని. అయితే ఆయన కరుణా సముద్రం అని చెప్పి అందరికి కనిపించిందా? ఎవరికి కనిపిస్తుంది? జ్ఞానచక్షు ఉన్నవాడికే కనిపిస్తుంది. చర్మచక్షు వేరు, జ్ఞానచక్షు వేరు. ఏమంటే జ్ఞానచక్షు డాక్టర్ అగర్వాల్ ఇచ్చాడా? వాడికే లేదు, మనకి. జ్ఞానచక్షు గురువు గారు. జ్ఞానచక్షు శాస్త్రం ప్రసాదించాలి, జ్ఞానచక్షు భగవంతుడు ఇవ్వాలి. గురువు అనుగ్రహం, శాస్త్రానుగ్రహం, ఈశ్వరానుగ్రహం, 3 అనుగ్రహాలు. ఈ 3 అనుగ్రహాలు కూడా కలిసి వస్తేనే జ్ఞానచక్షు మేలుకుంటుంది. త్రినేత్రుడు ఆయన ఒకటే కాదు, మనం త్రినేత్రులమే. 3వ నేత్రం మూసుకుపోయి ఉంటుంది. అర్థమైందా? అది గురువు గారి దేవలో తెలుసుకోవాలి. దానికి ఈ 3 కృపలు కావాలి: శాస్త్రకృప, గురుకృప, ఈశ్వర కృప. 4వది మనస్సు యొక్క కృప. మన మనసుగా సహకరించాలి. ఈ 4 లేవనుకోండి, జ్ఞాననేత్రం విచ్చిపోదు. అందువల్ల రమణులకు బోధపడింది ఆయన కరుణా సముద్రుడని. అందరికీ బోధపడాలని లేదు. అయితే ఆయన గారి మాటను ప్రమాణంగా పెట్టుకుని ఆ వాక్యాన్ని ఉపాసన చేసేవాడికి ఆయన జ్ఞానచక్షువుకి అతి దయగలవాడైన కరుణాసాగరుని వలె తెలుస్తున్నటువంటి ఓ నాయన, నువ్వు నన్ను దయతో అనుగ్రహింపు. అంటే దయ చూపించడం అన్నది భగవంతుడి యొక్క తటస్థ లక్షణం కాదు, స్వరూప లక్షణంగా తప్పదు. భగవంతుడు దయ చూపించకుండా ఉండలేడు. నీరు తడపకుండా ఎలా ఉండలేదో భగవంతుడు దయ చూపించకుండా ఉండలేదు. వెంటనే మీరు ఒక ప్రశ్న అనుసంధానం చేస్తారు. ఏమంటే వెళ్ళొచ్చి ఏడాదైంది ఇదే జ్ఞానం పొందలేదేనా కదా? అరుణాచలం వెళ్ళొచ్చామా? ఆయన గారు ఒక పిలుపు రాగానే వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఆ 17 వయసు ఎప్పుడు దాటిపో ముందు వచ్చేసాం. ఏడాదైంది వెళ్ళొచ్చి మరి మన మహర్షిలో కూర్చున్నామా? మరి మమ్మల్ని ఏంటి అనుగ్రహించినట్టు? ఆయన అనుగ్రహించేడేమో కానీ అనుగ్రహానికి తోడు ఇక్కడ పురుషకారం కూడా ఒకటి ఉంది. పురుషకారము 3 అనుగ్రహాలు కలిసి వస్తేనే మోక్షం వస్తుంది. మూడింటి యొక్క కారణంగా మోక్షం వస్తుంది. ఒకటి స్వప్రయత్నం, రెండోది కాల పరిపక్వం, మూడోది ఈశ్వర కటాక్షం, గురు కటాక్షం. ఈశ్వర కటాక్షం 3 కలబోస్తేనే ఒకటి స్వప్రయత్నం, నా ప్రయత్నం. మోక్షం కావాలొద్దా? కావాలి. మనం ప్రయత్నం చేద్దా? భగవంతుడు ప్రయత్న శక్తిని కొంత ఇచ్చాడు, అదే బుద్ధి. ఈ ప్రయత్న శక్తి నేను పూర్తిగా వాడుకుంటున్నానా? నా పరిధిలో ఉన్నందువల్ల ప్రయత్న శక్తి నేను వాడుకుంటున్నాను. ప్రయత్న శక్తి అంతుంటే నేను కొంత వాడితే ప్రయత్న శక్తి పూర్తిగా వాడలేదు నాకు. ఈ ప్రయత్న శక్తిని పరిపూర్ణంగా వాడుకున్న పెట్టుకుంటే దానికంటూ అనుకూలమైన సమయం కాల పరిపక్వం. రెండోది ఈ మహర్షి చెప్పారు, కాల పరిపక్వం. కాలం కలిసి వచ్చినప్పుడు ఈశ్వర కటాక్షం వచ్చి మోక్ష రూపమైన ఫలం సిద్ధిస్తుంది. ఈశ్వర కటాక్షం చేరితేనే మోక్షం రావాలి, కానీ అది ఒకటే ఉంటే సరిపోదు. మరి ఆయన గారు అనుగ్రహించారని చెప్పారుగా. ఏమిటైతే అంటే భగవాన్ రమణులకి పూర్వజన్మలోనే పురుష ప్రయత్నం జరిగిపోయింది. ఆ మాట ఆయన చెప్పుకున్నారు. ఇంకా ఆయన ముగ్గిన పండు చెట్టు నుంచి రాలడమే ఉంది, సిద్ధంగా ఉంది. జస్ట్ చిన్న గాలి వీస్తే పడిపోతుంది. ఆ దశలో ఉండగా గతదేహం పడిపోయింది. ఈ దేహంలో వచ్చారు, ఒక 17 ఏళ్ల పాటు మామూలు ప్రారంభం అనుభవించారు. భగవాన్ ఏదో అరుణాచలేశ్వర అనుగ్రహం వెళ్ళింది. కాలపరిపక్వం అంటుంది. 17 ఏళ్ల పాటు ఒక మామూలు దైహిక ప్రారంభం అనుభవించిన తర్వాత ఈయన గారు అనుగ్రహం వెళ్ళి కొట్టింది, వెళ్ళి కూర్చున్నాడు. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఆయన గారు క్రితం జన్మలోనే పురుష ప్రయత్నాన్ని పరిపూర్ణం చేశారు. మరి పురుష ప్రయత్నం పరిపూర్ణం చేయకుండా ఉన్న వాళ్ళకి మరి అనుగ్రహం వచ్చి ఏమిటి చేస్తుంది? ఆయన పరిపూర్ణం అయిపోయింది కాబట్టి అనుగ్రహం చేరింది, మోక్షం వచ్చింది భగవాన్ రమణుడు. మరి మేము ఏడాది క్రితం వెళ్ళాంగా, మాకు అంత ఫలితం రాలేదే అని మన పురుష ప్రయత్నాలు పూర్తిగా వాడేమా? మరి అనుగ్రహం ఈ దశలో అనుగ్రహం ఏం చేస్తుంది? పురుష ప్రయత్నాన్ని పెంచుతుంది. పురుష ప్రయత్నం పరిపూర్ణమైన వాడికి మోక్షం ఇస్తుంది. పురుష ప్రయత్నం అంతంత మాత్రంగా ఉన్నవాడికో పురుష ప్రయత్నం పెంచేందుకు అవసరమైనటువంటి శక్తులను అనుగ్రహిస్తుంది. అనుగ్రహం చేసేవారంగా ఆయన అనుగ్రహించింది అనుగ్రహమే, మనల్ని అనుగ్రహించింది ఈ అనుగ్రహమే. కానీ అనుగ్రహం చేసే పనులు చూడండి మాత్రం. మీకు అనుగ్రహాన్ని ఉదాహరణతో చెప్పాను, చెప్పకపోతే సరిగ్గా ఎక్కదు. ప్యాకాట్లో జోకర్ లాంటిది. ప్యాకాట్లో జోకర్ని ఏ ముక్కకైనా పెట్టుకోవచ్చు. మనకి ఏ మొక్క లేకపోతే ఆ ముక్కకి ఈ మొక్క పెట్టి దాని వేరే జోకర్.
జోకర్ అంటే దానికంటూ ఒక వాల్యూ లేదు. ఏది లేకపోతే దాన్ని పెట్టి ఇస్పెటాసు లేకపోతే పెట్టి ఆరు చూపించి డైమండ్ రెండు ఏదైనా సరే దేని కిందనే జోకర్ని పెట్టచ్చు. కానీ మిగతా మొక్కలు అలా పెట్టడానికి వీళ్ళు ఒక జోకర్ జోకర్ వచ్చిందని అడుగుతుంటారు. ఏదంటే ఎందుకు ఒకరు రా బాబా రా నేను ఆట నీ అక్క మొహం చూసాను రా దరిద్రం నేను మొహం చూస్తే ఏమైనా ఆడపడదురా. వెళ్ళి ఉంది మరి. అందువల్ల ఎందుకంటే మా ఇంట్లో ఛాంపియన్స్ ఉన్నారు, వాళ్ళ ఊపిరి పేకాటే. యలమంచిలో కొన్ని వందల కుటుంబాలు పేకాటతో నాశనం అయిపోయాయి. బ్రాహ్మణ కుటుంబాలు వాళ్ళు స్కూల్లో టీచర్లు ఏనాడు జీతం పుచ్చుకోవడానికి వెళ్ళారు, నెల మొత్తం మీద వెళ్ళలేదు. ఆ పాపం అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచాల మీద నానా అవస్థలు పడ్డాలని చివరిలో ఎవరికి ఇంటి బంధువులు ఉన్నారు. ఇంకా ఆయన గారు ఎక్కడుంటారంటే ఆకాశం కింద ఎక్కడ ఉంటారంటే పేకాట స్థలంలో ఉంటాడు. రోజులు 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 అవర్స్ టుగెదర్ అంతే. పడుకుంటే అక్కడే, స్నానం అయితే అక్కడే, టీ కాఫీ మొత్తం అక్కడే. ఎప్పుడో పండగ నాడు కూడా మేము వాళ్ళండి పండగకి వెళ్తే 3 రోజులు భోగి సంక్రాంతి కనుకుంటే కనుగొన్నాడు సాయంకాలం కనిపించేవాడు. లేదు బాగుండదు, బంధువులు వచ్చారు పలకరించడం బాగుండదు. ఏ విధంగా బాగున్నారంటే బాగున్నా అన్నా మెద్ద అయిపోయింది. మళ్ళీ జాతర రెడ్డి వచ్చిండని చెప్పండి. ఇంకా ఆయన గారు అక్కడ ఉంటారు. ఇంకా రోజులు రోజులు అంతే నాశనం అయిపోయి బ్రతుకులు. యలమంచిలో చాలా కుటుంబాలు టీచర్లు అందరూ మళ్ళీ జిల్లా పరిషత్ టీచర్లు అంతే. ఆ కుటుంబాలు అలా ఏడ్చాయి ఒకరి. అంటే ఆ వ్యసనం అంటే లాగేది అని అర్థం. అది మంచిదానికి కూడా వాడచ్చు. భక్తుడికి భగవంతుడి వ్యసనం, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వ్యసనం, లోకం వ్యసనం. అందువల్ల నువ్వు అనుగ్రహించకుండా ఎలా ఉండగలవు? అనుగ్రహించి తీరుతావు. ఇందాక చెప్పినట్టే ఆ అనుగ్రహం మన పురుష ప్రయత్నం సరిగ్గా జరగడం వాళ్ళ విషయంలో పురుష ప్రయత్నాన్ని పెంచుతుంది. ఆయన గారి విషయంలోనూ జరిగిపోయింది కనుక పురుష ప్రయత్నం. అందువల్ల అరుణాచలేశ్వరుడు అనుగ్రహించకుండా పంపించాడు. ఇక్కడికి రాకముందు వాళ్ళు నాస్తికులైతే ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆస్తికులు అవుతారు. ఆస్తికులైన వాడు ఇక్కడికి వస్తే భక్తుడు అవుతాడు. భక్తుడైన వాడు ఇక్కడికి వస్తే అరుణాచలేశ్వరుడు జ్ఞాని చేసి తీరుతాడు. భగవాన్ రమణులు అరుణాచల దర్శనం వచ్చినే పోదు, అనుగ్రహించకుండా ఉండలేడు. వాడు అరుణాచల స్మరణ చేస్తున్నాం మంగళవారం పూజవారం, వాళ్ళ సుబ్రహ్మణ్యుడే భగవాన్ రమణుడు. సుబ్రహ్మణ్య స్మరణ జరుగుతుంది. వాళ్ళ సామాజిక గారు సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పారు ఉదయం అంతా కూడా. మొత్తం మీద ఆ విధంగా అరుణాచలేశ్వరుడికి దయ. అందువల్ల ఏడాది క్రితం వెళ్ళాం కాబట్టి మాకేం జరగలేదు అనకండి. అది జరిగింది కాబట్టి ఏడాది పాటు ఇక్కడ ప్రవచనాలు జరుగుతున్నాయి, వినే భాగ్యం కలిగింది. ఇళ్లలో సాధనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇంకో విధంగా జరుగుతుంటే వృధా అయిపోయిన జీవితంలో అంతకుముందు ఏడాది ఎలా పోయాయో ఇది కూడా అలా వృధాగా పోయేది కాదు. కాకుండా ఏడాది పాటు ఇలాగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటున్నాం, జ్ఞానం పొందుతున్నాం, ఇవన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి అరుణాచలేశ్వరుడు అనుగ్రహం అని గుర్తిస్తే అనుగ్రహం ఇంకా పెరుగుతుంది. అనుగ్రహాన్ని గుర్తిస్తే కదా అనుగ్రహం పెరుగుతుంది. అనుగ్రహాన్ని గుర్తించకపోతే అనుగ్రహం మళ్ళీ అక్కడ భగవంతుడు పొంగిపోయేది ఈ మాటకే, నీ వల్లే బ్రతుకుతున్నా, నీ వల్లే నేను నిన్ను చేరుకోవాలన్నా అనుకోండి. ఆయన గారు పొంగిపోయేది ఎంత అంటారు. ఓహో వీడు గుర్తించేట్రా, ఆయన అనుగ్రహిస్తానంటే ఎవరు అడ్డుపెడతారు, ఎవరు అడ్డుపెడతాడు. అందువల్ల కరుణా సముద్రమా. సముద్రం అంటే ఇంకదు. ఇంకిపోవడం అనేది నదికి సంబంధించిన విషయం. ఎండాకాలం వానాకాలం ఒక్కలా ఉంటుంది నది. సముద్రం ఎప్పుడు ఒకలేక. కరుణా సముద్రమా. ఈ సముద్రంలో ఉప్పు నీళ్ళు, నీ దగ్గర కరుణ దయ. కరుణ అంటే ఉన్నవాడిని మనమే కరుణ చూపించడం అంటే వాడు ఎంత స్థితిలో ఉన్నాడో అంత స్థితికి మనం తీసుకెళ్తాం. దాన్ని కరుణ అంటారు. ఈ ప్రపంచంలో ఉన్నవాడు కరుణ చూపించలేదు. వాడు ఉన్నదాంట్లో కొంత ఇస్తాడేమో, అంతా ఎవరు ఇచ్చి అంత దాతలు ఎవరు లేరు. అంత మహాదాత ఎవరంటే భగవంతుడే. ఆయన ఉన్నది మొత్తం ఇస్తాడు. ఆయనతో సమానం చేస్తుంది. ఆయనతో సమానం చేసుకోవాలంటే మోక్షం ఇవ్వడం. అదే కరుణ. కరుణా సముద్రమా కృప చేసి నన్నేలు అరుణాచల. నువ్వు ఎలా నన్ను అనుగ్రహిస్తామని తెలుసు, కానీ అడగటం పురుష ప్రయత్నం. ఇందాక చెప్పింది అది. భగవంతుడిని మనం ఏదైతే ఆయన సహాయాన్ని అడగడానికి నోరుంది, మనసు సహకరిస్తుంది, అడగడానికి నష్టం ఏముంది? భగవంతుడు ఏం చెప్పాడు? అడగమని అడిగాడు అంతే. అంటే అడగడం రూపంగా మనసుకి భగవంతుడు సంబంధం పెట్టుకుంటుంది. లేదంటే ఈ మనసుని ప్రపంచం హైజాక్ చేసేస్తుంది మళ్ళీ. అందువల్ల ఆ అడగడమే పూజ. ఇంకోటి వ్రతం చేస్తారు, ఎంతమంది కూర్చున్నారు. అక్కడ ఏమిటి అడుగుతున్నాం? భగవంతుడు స్వామి అనుగ్రహించి అంటాం. మీరు మాకు ఏ అవసరాలో మాకన్నా నీకే తెలుసు. అందులో నాకు ఎప్పుడే అవసరాలు వస్తాయో, ఎప్పుడే ఆపదలు వస్తాయో ఇంత తెలుసుకుంటున్న జ్ఞానం ఇది ఈ జీవితంలోనే ఫలితం చూపించాలి. మన ఇవాళ విత్తనం పట్టుకెళ్తాం, వెంటనే మొక్క కింద వేసుకుని ఆ మొక్కను చూడాలి, ఆ ఫలం చూడాలి. అనేక ఆస్తేనే కదా మొక్క వేసుకుంటాం. ఆ విధంగా ఇంత జ్ఞానం తెలుసుకుంటున్నాం. ఇది వృధా పోరాదు.
ఇది ఈ జన్మలోనే మాకు జ్ఞానం చూపించాలి, ఈ జన్మలో మాకు ఫలం చూపించాలి, అందుకు నీ అనుగ్రహం మా పరిపూర్ణం కావాలి అని ఈ ఉద్దేశంతో వ్రతం మీద కూర్చోండి. మనవలు అసలు బాగుంటారు, అడగండి అస్తమానికి. మన అర్చకుల వారికి కూడా ఒక మాట చెప్తామని ఇందాక అనిపించింది. పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ సరిపోయింది, ఇవన్నీ చూసారు, ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ దానికి పోయి దీనితో ఎక్స్ట్రాగా ఇది కలిపితే బాగుంటుంది. సమగ్ర భగవద్ భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని ఆయన చెప్పందాం ప్రార్థనగా చెప్తాం. ఆయనకు ఒక మాట ఇదొకటి చేర్చండి. అస్తమానికి పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ చూస్తారు సరిపోతుంది. ఇప్పటికి ప్రపౌత్రులు 7 మంది చూసాం. ఇది మొదటి జన్మేం కాదు, ఇదేమి చాలా జరిగింది చిత్రం. అందువల్ల ఎక్కడో అక్కడ మోక్షం వైపు తిరగడానికి ఒక పదం పెట్టాలి అందులోని. ధర్మ అర్థ కామ మోక్ష ఏం మొదలుపడింది, వీడు దొలిపోతుంది ఆ పదం కాదు. కొందరు సమస్త ఆరోగ్య సిద్ధ్యర్థం వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఏది అడిగితే అన్నీ వస్తాయి, అది అడిగితే సరిపోతుంది. అందువల్ల సమగ్ర భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఈ పదం ఒకటి పెట్టండి మహాస్వామి అని ఆయన గారు చెప్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏంటి రోజు పెట్టాం అనుకోండి. ఓహో ఆ పదం ఒకటి చివరిలో వెళుతుందిగా. భగవంతుడిని అడిగితే భగవంతుడు అన్నీ ఇస్తాడు. ఈ దిక్కుమాలు ఏమో అడిగామనుకోండి జ్ఞానం ఎవరు పక్కన, అది భగవంతుడు నువ్వే కావాలన్నవాడికి అన్నీ ఇస్తాడు. చూకుండా ఎలా ఉంటాడైనా ఆయన అడిగాం కనుక మనం ఆయన కస్టమర్స్. అరుణాచలేశ్వరుడు భగవాన్ రమణల అవసరం చూసుకోలేదా, మన అవసరం చూసుకోలేదంట చేతకాని వాడ. అందువల్ల ఇవి అడిగి భక్తిని తక్కువ చేసి చాలా విలువైన వస్తువు. ఇప్పుడు మీ ఇంట్లో వజ్రం ఉందనుకోండి, రోడ్డు మీద శనక్కాయలు కొనుక్కోవడానికి వజ్రం ఇచ్చేస్తారా? ఇప్పుడు భక్తిని దిగించేస్తారా? అన్నిటికీ దిగ్మాల వజ్రానికి కొన్ని విలువ కూడా భక్తికి లేదా? వృద్ధాన్ని భక్తి విలువ పెట్టి ఇది అది ఇవ్వాలి. అలాగే భక్తి అంటే దేవరించడం కాదు, భక్తి అంటే ఔన్నత్యం. ఎంత అడగకుండా ఉండి అంత ఎదుగుతాం. అడిగితే వ్యవహారంలో లోకవేగమా. అక్కడిని అడిగామనుకోండి, పంచదార అడిగామనుకోండి, ఆవిడ ఏదో చూస్తుంది పంచదార కూడా పెట్టుకోరు ఇంట్లో అని కదా. అలా ఇప్పుడు అడగకూడదు అని ఇంట్లో ఎప్పుడు ఉంచాను ఏమిటి నిన్న చూసుకోవాలి. తప్ప అయిపోయింది అనుకున్నాను, కొనుక్కుందాం అనుకున్నాను, బదిలించాను. ఆవిడ అడగాల్సి వచ్చింది పంచదార. ఏమిటి వదినా పంచదార లేదా? అయిపోయింది, మరి ఏం చేస్తాం? దానికేంటైతే భగవంతుని అడగడంలో కూడా అది ఇంకా తక్కువైపోతుంది. అడగకూడదు, అడగకుండా ఉంటే మోక్షం ఇస్తాడు. అడిగితే అది సరిపెట్టచ్చు. ఆయన గారు ఎంత వేరే మందిని విడిపోదామని చూస్తుంటాడు, అదో కూడా. అందువల్ల ఆయన గారు తొక్కు పెట్టాలంటే మన దగ్గర ఏది అడగకూడదు, నువ్వే కావాలి. ఆయనలో అన్నీ ఉన్నాయి, అర్థమైందా? అందువల్ల ఏమి మన ఇంటి భోజనంకి వస్తే 20 మంది మన ఇంటి భోజనంకి వచ్చినట్టేనా కదా? 50 సరిపోతుంది. 50 మంది వేరే కనిపించాలంటే మళ్ళీ 50 మంది కూర్చోవాలంటే మనకి ఇచ్చే ఆవుతుంది. ఆ ఏను ఒక్కదానికి ఒక ఎదురు మూల వేసి ఒక విత్తనాకు పెట్టామనుకోండి, ఏదో మొత్తం మీద 50 మంది పూజ చేస్తారు. ఏనుగులో 50 మంది ఎలా ఉన్నారో అనంతమైన భగవంతుల్లో అన్ని సంపదలు. రావయ్యా నువ్వు మా ఇంటికి రా ఉంటారు. అప్పుడు దిక్కుమాల ఆరోగ్యం ఉంటే అన్నీ వస్తాయి. ఆరోగ్యం ఎదురు రాదు. నీ బాధ కమల సేవయు అడిగాడుగా మహానుభావుడు 3 అడిగాడు, ఆయన గారు 30 ఇచ్చాడు. వీరు సుధాముడు అడగలేదు ఆరోగ్యం, పిల్లలు, పాపలు, పాస్పోర్టు ఇవేం అడగలేదు. నువ్వు అడిగిన 3, నువ్వు అడగకపోయినా ఇచ్చేవి 30. ఆ 30లో 27 అడిగి 3 అడగలేదు అనుకోండి, అక్కడితో జరిగింది. మళ్ళీ అంటే 5 బొమ్మను కప్పడు పక్కన. ఆయన గారు ఈయన గారు ప్రేమతో పిలిచాడు. నీ పాద కమల సేవ నీ పాదార్చకుల తోడి నియము నితాంత అపార భూతదయా. ఈ 3 అడిగాడు. ఆయన గారు ఇహలోక సుఖాలన్నీ కుదించాడు. అంతే. ఈయన అడగలేదు అంటే ఉచ్చారణకి ఇవ్వలేదా అంతే. అందువల్ల అది అడిగి తగ్గిపోవద్దు. ఏమిటో అది ఎలా ఉంటుందో ఏమిటో ఒకసారి ప్రహ్లాదం చూస్తూ అడగద్దు. అడగడంలో తక్కువైపోతాం భగవంతుడు. మనం అడగకుండా ఉంటే భగవంతుడు మించి ఉండిపోతాం. ఆ ప్రయత్నం చేయండి. రేపటి రోజున ఎవరో వరాలు అడగకండి, ఏం కోరికలు అడగకండి. నీ వ్రతం చేయకుండా ఉండలేము. వ్రతం అంటే గురునోతి భరించడం అనుకుంటున్నాం. నీ వ్రతం చేయకుండా ఉండలేము, వ్రతం చేసుకునే భాగ్యం మాకు కలిగించు అనుకుంటుంది. ఇది ఒకటి అడిగి చూడుకుంటాం. ఆయన గారు ఏమిస్తాడు అర్థమైందా? అందువల్ల కృప చేసి నన్నేలము అరుణాచల. నువ్వు ఎలాగో కృప చేస్తావు, అడగకుండా ఉండలేదు కాబట్టి అడిగాను. అంత మాత్రం చేసి నేను ఏదో తప్పు అర్థం చేస్తున్నాను అనుకో, అరుణాచలేశ్వరుడు అనుగ్రహించి తీరుతాడు. నా ఆశ అదేదో కొంచెం ఓ క్షణం ముందు అని చెప్పి తర్వాత నువ్వు ఎలా చేస్తావంటే నీకు వ్యత్యాసాలు లేవు. సూర్యుడు ఎలాగైతే మంచి వాటిని చెడ్డవాటిని తన కిరణాలతో తాగుతున్నాడు, నువ్వు మళ్ళీ ఏదో వాళ్ళలా సాధన చేసావా, వీళ్ళలా సాధన చేసావా, ఇది మోక్షం ఇవ్వడం కుదరదు, అది నేను అనుగ్రహించే శక్తి ఉంటే ఉండొచ్చు కావచ్చు. కానీ ఇప్పుడు సూదినైతే అది అయస్కాంతం ఆకర్షిస్తుంది. సూది బాగా దాని ఏమంటారు
అంటారు. కిలం పట్టిస్తుంది అనుకోండి అయస్కాంతం ఆకర్షణ కదా, అంతగానే అట్రాక్ట్ అవ్వదు. సూర్యుని బురదలో పెట్టించాం అనుకోండి అయస్కాంతం ఆకర్షిస్తుందా? అక్కడే పెట్టాం, బురదలో దాన్ని పెట్టాం, బురద మీద సూర్యుడి మీద దీన్ని పెట్టాం, ఆకర్షిస్తుందా? అయస్కాంతం గొప్పదే, కానీ సూర్యుని బురద అడ్డు పెట్టింది. అలాగా ఏమో నువ్వు మహానుగ్రహవంతుడే, కానీ నా పాపాలు సామాన్యం. అందువల్ల ఆ ఉదాహరణలో ఆయన తృప్తి లేదు. అయస్కాంతం చెప్పారు కానీ అక్కడ దానితో తృప్తి లేదు. ఇప్పుడు సూర్యుడితో పోలుస్తున్నారు. క్రింద మీటెను చెన్నుందు కిరణమణి నా క్రిందు గతి మాపు మరుణాచల. అది ఆ మహానుభావుడు ఉన్నాడే, శుద్ధము అశుద్ధం అనే భేదం లేకుండా అన్నిట తన కిరణాలు ప్రసరించి ప్రకాశించే సూర్యుడు ఉన్నాడే, సూర్యభగవానుడు. మొత్తం ఆయన కిరణాలు వెళ్ళి పరమ పవిత్రుని గోవుని తాకుతాయి, బురదలో నీళ్ళనే తాకుతాయి. అంతగా అయ్యో వీటిని ముట్టుకోను, వీటిని ముట్టుకుంటాను ఆయన గారు వ్యత్యాసం చూపించట్లేదుగా. ఆ విధంగానే నువ్వు ఆకర్షించే ప్రయత్నం చేసినా నేను నీ దగ్గర అంతవేరం రాను. ఎందుకంటే ఈ కిలం బోల్డ్ పట్టిస్తుంది నా చుట్టూ, బోల్డ్ అశుద్ధత ఉంది, ఈ లోక మోహాలు అనేకం ఉన్నాయి. అందువల్ల అంతవేరం పవర్ఫుల్ మ్యాగ్నెట్ అయితే అవ్వచ్చు, నేను అంతవేరం నీ దగ్గర రాలేదు, రానివ్వు ఇవన్నీ. అందువల్ల ఇందాక చెప్పిన ఉదాహరణ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆయన సారీ అయ్యా నీ చుట్టూ బోల్డ్ ఉంది, నువ్వు బురదలో ఉండిపోయావు, నేనేం చేయలేను అని వెళ్ళిపోతావేమో. కాదు, నువ్వు సూర్యుడు అని సూర్యుడికి ఉదాహరణ చెప్తావు. ఆయన గారు దేనైనా ఎలా ముట్టుకుంటాడు ప్రపంచంలో వ్యత్యాసం చూడకుండా, సరేనా? అంటే గొప్పవారు అధములు అనే భేదభావం లేకుండా ప్రతి వాడిని సూర్యకిరణం ఎలా తాకుతుందో ఆ విధంగానే ఓ జ్ఞాన సూర్యుడా నా క్రిందు గతి మాపు మరుణాచల. ఎవడివి? నీ కృపాకిరణాలను అంతటా ప్రసరింపజేసేటటువంటి ఓ అరుణాచల రత్నమా, అది చెన్నుందు కిరణమణి. ఆయన గారు మామూలు సూర్యుడు, భౌతిక వెలుగు పంపిస్తాడు, నువ్వు జ్ఞాన సూర్యుడు. సూర్యకిరణాలకి భేదం లేదు కాబట్టి నీకు కూడా ఏదో నా గర్జన్మ పాపాలు ఏమో జ్ఞాపకం వచ్చి నువ్వు మళ్ళీ అదే రాకుండా మానేస్తావేమో. బురదడ్డు పెట్టేసిన కారణం చేత అయస్కాంతం ఆకర్షించకుండా ఉన్నట్లుగా నువ్వు నన్ను మళ్ళీ దూరంగా పెట్టించుమా. సూర్యకిరణాలు ఎంత లోతుగానే వెళతాయి, మనకు తెలియని రహస్యాలు ఇవే. సూర్యకిరణాలు భూమి ఆకర్షిస్తుంది అనుకుంటాం, భూమి లోపల ఆయా లోహాలు తయారు కావడానికి కూడా సూర్యుడే కారణం. ఇది మనం ఒప్పుకోలేని సత్యాలు. సూర్యకిరణాలు చాలా సూక్ష్మమైనవి, మన కంటికి కనిపించేవి స్థూలం, కానీ సూక్ష్మమైన కిరణాలు ఆ సూర్యుడిలో మొత్తం ఎన్ని రకాల కిరణాలు ఉన్నాయో ఒకసారి మా సామాజిక షణ్ముఖశర్మ గారిని అడిగితే ఆయన సూర్యతత్వ శాస్త్రవేత్త. ఆయన సూర్యుడి గురించి ఎంత అంత స్టడీ చేయలేదు షణ్ముఖశర్మ గారు. ఆయన సూర్యోపాసన అని చెప్పి ఉపాసన ఆదిత్య హృదయమే మాట్లాడారు ఇక్కడ ఉద్దాడ కళాక్షేత్రంలో. అయ్యో బాబోయ్, సూర్యుడి గురించి ఎన్ని రహస్యాలు ఉన్నాయా, ఎన్ని రకాల కిరణాలు ఉన్నాయో సూర్యుడిలోని, ఎన్ని వేల రకాల కిరణాలు ఉన్నాయో, ఏ కిరణాలు ఏం చేస్తాయి. అందులో కొన్ని రకాల కిరణాలు ఆయన సంబంధించినవే ఈ భూమిలో లోహాలు తయారు చేస్తాయి. లోహాలు ఎలా కొన్ని చూస్తాయి భూమిలో నుంచి? ఈ కిరణం లోపలికి వెళుతుంది కాబట్టి. వెళ్ళడం మనకు కనిపిస్తుందా? ఈ నేత్రాన్ని కనిపిస్తుంది, ఋషికి కనిపించింది. అందువల్ల సత్యాన్ని దర్శించేవాడిని ఋషి అంటారు. వాళ్ళు తెలిసే వాళ్ళు ఈ సూర్యతత్వాన్ని మహానుభావులు వేదంలో గ్రంథస్థం చేశారు. దాన్ని ఉపాసన చేసిన వాళ్ళు సూర్యోపాసకులు మహా తేజస్సు ఉంటుంది. ఆయన ద్వారా ఈ విశ్వంలో ప్రతి నడుస్తున్నాయి సూర్యుడి ద్వారా. అందువల్ల ఓ జ్ఞానశీలుడా ఆయన గారికి ఎలాగైతే అడ్డు ఆపు లేదో ప్రపంచంలో ఆయన కిరణాలు ప్రతి చోటకి చుట్టూ వెళ్ళగలరు, అలాగే నీ కృపాకిరణాలను కూడా ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. అందువల్ల నేను మహాపాపిష్టమైన కావచ్చు కాక పాపాన్ని ఛేదించుకుని రావాలి కిరణం వచ్చి నన్ను కూడా లెక్కకూడదు. అర్థమైందా అని ఆయన గారిని సూర్యుడిగా చేసి చెప్తాను. జ్ఞాన సూర్యుడు కృపాకిరణాలు అంతా ప్రసరింపజేసేటటువంటి నువ్వు నా హృదయాన్ని చుట్టుముట్టిన అజ్ఞానాన్ని తొలగించు స్వామి. ఎన్ని రకాలుగా వేలాడుతున్నారో, బోరా బాబు ఇక్కడి నుంచి అంటున్నా సరే అక్కడి నుంచి అలా వేలాడు, దీంతో పోల్చి దాంతో పోల్చి. అంటే ఈ ద్వారం కాదంటే ఆ ద్వారం కూడా వస్తారు, ఆ ద్వారం కాదంటే ఆ ద్వారం. నువ్వే గతి, నిన్ను విడిచి వెళ్ళే అవకాశం ఇదే చూస్తాడు భగవంతుడు. వీడిని కాదని ఏదైనా పోతున్నాడా లేదా నా చుట్టూ తిరుగుతున్నాడు. ఇంకో పక్క పోయామంటే మన విషయం అర్థం కాదని అర్థం. అందువల్ల నా అజ్ఞానాన్ని నా క్రిందు గతిమాపము అరుణాచల. అంటే యథార్థంగా ఆత్మ అయినప్పటికీ ఈ దేహాత్మ భ్రాంతి చేత చాలా అధమాధమ స్థితిలోకి వెళ్ళిపోయాం. ఆ అజ్ఞానాన్ని అవిద్యని మహానుభావ నశింపజేసి నన్ను మళ్ళీ నీ చెంతకి చేర్చుకో అని చెప్పి తర్వాత నువ్వు అరుణాచలేశ్వరుడా, నువ్వు ఈశ్వరుడు బాగానే ఉంది, నేను జీవుడు బాగానే ఉంది. ఓ పని చేయి, నువ్వు కేవలం ఈశ్వరుడుగా ఉంటే నా మీద అంత దయ రాకపోవచ్చు. నువ్వు గురువు గారి వేషం లేదు,
గురువుగారు వేషం వేసేవనుకో ఇంకా నీకు ఇంకా దయచేస్తుంది నాకు. నువ్వేమన్నావు, నువ్వంతా శుద్ధి పెడి నా దగ్గరికి వస్తే అప్పుడు అనుగ్రహిస్తాను. శుద్ధి పెడితే నీ దగ్గర ఏమవుతుందంటే నువ్వే నా దగ్గరకు వస్తావు కదా. నేను సిద్ధంగా ఉన్నాను శుద్ధి పెడి, నువ్వే వస్తావు నా దగ్గరికి. మా పిల్లాడికి 100కి 100 వచ్చాయి అనగానే ఏ ఫీజు కట్టక్కలేదని మా కాలేజీలో రెండని నారాయణ వాడు పట్టుకుపోతాం. 100కి 100 ఎందుకంటే వీడు అక్కడ ఉంటే వాడు మెరిట్ క్యాండిడేట్. వాడికి ఎంసెట్ ఫస్ట్ వస్తే వాడు వీడిని నెపంగా పెట్టి వాడు డబ్బులు కూడా వస్తాడు పబ్లిక్. మీ వాడికి ఏం కట్టక్కలేదండి, కూర్చోబెడితే చాలా మాట్లాడతారు. వీడు మెరిట్ క్యాండిడేట్. మా వాడికి 100కి 34 ఇంట్లో పెట్టుకోండి. మాకెందుకు ఆ భాగ్యం, మాకెందుకు ఆ రత్నం, మాకెందుకంటే ఆ రత్నం ఇంట్లో కాబట్టి ఫీజు కట్టినా చేసుకో. మాకు స్థలం వేస్ట్ కాలేజీ. ఏమి రత్నం, జ్ఞానరత్నం అది. అందువల్ల మన ఇంట్లోనే ఉంటుంది అది, మనకు కూడా జరుగుతుంది. ఆ విధంగానే నువ్వు ఈశ్వరుడు అనగానే నువ్వు ఇలా అర్హత చూస్తుంటా వచ్చిన. మరి అర్హత కలిగించడం అవడదని నీ పనే, ఇంకే ఉన్నారు. రెండోవాడు ఉన్నాడా, రెండోవాడు. మరి అర్హత కలిగించేటటువంటి నీకు మరొక వేషం పేరేంటి? గురువు. కుట్రమంతయుగోసి గుణముగ పాలించు గురు రూపమై వెతుకు అరుణాచల. ఈ గురు రూపం గురించి రేపటి రోజున గురువుగారి వైభవం గురించి, ఆధ్యాత్మిక మార్గంలో గురువు యొక్క స్థానం గురించి, ఈశ్వరుడు గురువుగా మారే విధానం గురించి రేపటి రోజున భగవాన్ రమణులు ఏవి దోపింపజేస్తూ దాన్ని మీకు మనం చేస్తాం. జాగండి కొడుతున్నా ఇలాగే చెప్తాం. సరేనా? అది వారి మాట కాదు, నా మాట కూడా. అందువల్ల రేపటి రోజున జరుగుతుంది. మీ అందరికీ ఒక చిన్న వ్యాసం పెట్టగా, వ్యాసం పోటీ కాదు, వ్యాసం రాయమని అడుగుదాం అనుకుంటున్నాను. ఎస్సే ఏదో అంటే కనీసం 10 పేజీలు రాయాలి అలాగే లేదు. ప్రశ్న ఏమిటి తెలిసిన, దీని టైము మార్గశిర మాసం మొత్తం అంత, కార్తీకం మార్గశిర మాసం మొత్తం అంతా కూడా టైం తీసుకోండి. టైం తీసుకుని ఒక వ్యాసం రాయండి. ఎంతకాలం ఆదివారం క్లాసులో విన్నది ఏమంటే పట్టింది అందుకని చూసిన ఇది ఏం చేసుకోవాలి కనుక ఇది ఏమిటంటే